ओम अचिन्त्याव्यक्तरूपाय निर्गुणाय गुणात्मने समस्तजगदाधार मूर्तये ब्रह्मणे नमः। ओम सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां। कैवल्यामृतपानशिष्यविभवं स्वाराज्यपीठस्थितं श्री आदाटिनरहरि शिष्यतिलकं वेदान्तविज्ञानदम् आत्मानात्मविवेकदत्तसुवचं श्रीलक्ष्मणार्योत्तमं पृथ्वीस्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे। पृथ्वीस्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे। సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములు అర్పిస్తూ భగవద్భక్తులు మాతృమూర్తులు మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం। వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత। వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత। తక్కువ పెట్టు పైది దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష నామాత్రయాధీశ నమో నమో। దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష నామాత్రయాధీశ నమో నమో। మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం। పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజ। పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజ।
నరసింహ హృషీకేశ నగధర త్రివిక్రమ నరసింహ హృషీకేశ నగధర త్రివిక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే నరసింహ హృషీకేశ నగధర త్రివిక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం महिता जनार्दन मत्स्यकूर्मवराह सहज बुद्ध अर्पदा जय जय कीर्ति महिता जनार्दन मत्स्यकूर्मवराह सहज भार्गव बुद्ध जय दुरदुर्गा विहित विज्ञान श्री वेंकटेश शुभकरं विहित विज्ञान श्री वेंकटेश शुभकरम् अहमिह तव पददास्यम् अनितं भजामि विहित विज्ञान श्री वेंकटेश शुभकरम् अहमिह तव पददास्यम् अनिशं भजामि माधव केशव मधुसूदन विष्णु श्रीधर पदनकं चिन्तयामि यूयं माधव केशव मधुसूदन विष्णु श्रीधर पदनकं चिन्तयामि यूयं चिन्तयामि यूयं चिन्तयामि यूयम् శ్రీమంతమైన మునిశ్రేష్ఠ కృతంబైన శ్రీమంతమై మునిశ్రేష్ఠ కృతంబైన భాగవతంబు సద్భక్తితోడ వినగోరు వారల విమల చిత్తంబుల చెచ్చర నీషుండు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల నీషుండు చిక్కునే ఇతర శాస్త్రంబుల నీషుండు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్షసేయక ఇందు తగిలియుండుట మహత్తత్వ బుద్ధి పరగణాధ్యాత్మికాదితాపత్రయంబు పరగణాధ్యాత్మికాదితాపత్రయంబు అడచి పరమార్థభూతమై అఖిల సుఖదమై సమస్తంబుగా కయునయ్యునుండు వస్తువెరుగంగదగు భాగవతమునందు వస్తువెరుగంగదగు భాగవతమునందు. దివ్యాత్మ స్వరూపులారా, సంస్కృతాంతర్గత శ్రీమద్ భాగవతాన్ని తెలుగులో రచించినటువంటి బెమ్మెర పోతనామాత్యుని యొక్క కృతిని మనం శ్రవణం చేస్తున్నాం. ఇన్ని రోజులుగా మనం ప్రథమ స్కందంలోనే ఉన్నాం. 12 స్కందాలు ఉంటాయి భాగవతంలో, 12 స్కందాలు ఉంటాయి. ఈ 12 స్కందాలలో భాగవతం మానవుడు తెలియదగిన, మానవుడు పొందదగినటువంటి విషయమే ఇందులో కనపడుతూ ఉంటుంది. ఈనాడు మానవులకు ఎన్నో తెలుసు, ఒక విధంగా చూస్తే అన్నీ తెలుసు, లౌకిక విషయం అన్నీ తెలుసు కదా. యజ్ఞాలు, యాగాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, దాన ధర్మాలు, ఇవన్నీ అన్నీ తెలుసు. ఇందులో ఏది ఆయనకు తెలియదని మనం అనకూడదు కదా, అన్నీ తెలుసు. ఈ అన్నీ తెలిసినటువంటి విధానానికి, మనం ఈ తెలుసుకునే విధానానికి కొంత తారతమ్యం ఉంది. అన్నీ తెలుసునని ప్రయాణం చేసేవారికి శాస్త్రమే
హెచ్చరిస్తుంది. అది ఆ మార్గం సరి అయింది కాదు, ఈ మార్గమే సరి అయినది అని కదా. ఎందువల్ల అంటే పిల్లవాడు తప్పటడుగులు వేస్తాడు, వాడు పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు. వాడిని పెద్దలు ఏలు బట్టి చెయ్యి బట్టి నడిపిస్తారు. కారణం వాడికి నడక సరిగ్గా రావాలన్న దృక్పథంతో. అట్లాగే మనం ఈ ప్రపంచంలో మనకు తెలుసునన్నటువంటి భావాలతో కూడుకొని ఎట్లయితే ప్రయాణం చేస్తున్నామో, ఆ తెలుసునన్న భావం అది సరి అయింది కాదు నాయన, ఇది అని నొక్కి చెప్పేదే మనకు శాస్త్రం. అది అందువల్ల ఈ వేదాంత సంబంధమైనటువంటి విషయాలను విన్నప్పుడే మన తప్పిదము తెలిసే అవకాశం ఉంటుంది. విననంత వరకు మనకు మనమే సమర్థులం, మనకు మనమే సన్మార్గంలో ఉన్నామని అనుకుంటాం. అది అందువల్ల భాగవతంలో ఉన్నటువంటి విషయాన్ని ఇంకెక్కడైనా చూడవచ్చు. ఉపనిషత్తులో కనపడుతుంది, భగవద్గీతలో కనపడుతుంది, ఇంకా భారతంలో కనపడుతుంది, రామాయణంలోనూ కనపడుతుంది. అది ఎందువల్ల అంటే ఈ భాగవతం భక్తి వైరాగ్య భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడి ఉన్నది. మీకు మొదట్లో చెప్పారు, ఎన్నో శాస్త్రములు రచించినటువంటి యొక్క వేదవ్యాసుడు వ్యాకుల చిత్తుడై ఉన్న సమయంలో నారద మహర్షి ప్రోత్సహిస్తాడు, భాగవతాన్ని రచించవయ్యా అని. నువ్వు వేదాలు విభజించావు, ఎన్నో ఉపనిషత్తులుగా శాఖలుగా చేశావు, బ్రహ్మసూత్రాలు 555 బ్రహ్మసూత్రాలు రచించావు, పంచమ వేదమనబడే మహాభారతాన్ని కూడా చేర్చావు, అందులో నీ పాత్రను కూడా వహించావు. ఇదంతా పండితులకు అర్థమవుతుంది, కానీ సామాన్యులకు అర్థమయ్యే రీతిలో ఒకటి ఉందయ్యా, అదే భాగవతం అని నారద మహర్షి వేదవ్యాసునికి చెప్పాడు. మరి ఈ నారదునికి ఎవరు చెప్పారు? తన తండ్రి చతుర్ముఖ బ్రహ్మ చెప్పాడు. మరి ఈ బ్రహ్మకి ఎవరు చెప్పారు? తన తండ్రి శ్రీ మహావిష్ణువు చెప్పాడు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి బోధించాడు, బ్రహ్మదేవ నా స్వరూపాన్ని లోకంలో విస్తరింపజేయుము అని. కేవలం 4 శ్లోకాలు మాత్రమే, 4 శ్లోకాలతో చెప్పాడు. దాన్ని చతుశ్లోకి భాగవతం అంటారు. చతుశ్లోకి భాగవతం అంటారు, 4 శ్లోకాలతో కూడి ఉంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు? దీన్ని విస్తారం చేయాలంటే లోక సంచారి మాత్రమే విస్తారం చేయగలడు. లోక సంచారి ఎవరు? నారద మహర్షి. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నారదుని చెప్పాడు, నారద, ఇది శ్రీ మహావిష్ణువు యొక్క మహిమాతి మహిమన సంబంధమైన స్వరూపము, దీన్ని విస్తరింపజేయవయా లోకంలో అని చెబితే, అప్పుడు నారద మహర్షికి చెప్పిన విషయాన్ని ఈ నారదుడు వేదవ్యాసునికి చెబుతాడు. అయ్యా వేదవ్యాస, ఎందుకు చింతిస్తున్నావో నాకు తెలుసు. ఎందువల్ల అంటే వ్యాసునికి ఒక చింతన, ఇన్ని వ్రాసినప్పటికి కూడా, ఇన్ని తెలిసినప్పటికి కూడా నేను ఇంకా ఈ లోకానికి న్యాయం చేయలేదేమో అని. నేను ఇంకా ఈ లోకానికి న్యాయం చేయలేదు. ఎందువల్ల అంటే నేను రచించినవి గొప్ప వాళ్ళకి అర్థమయ్యేట్టుగా ఉన్నాయి కానీ సామాన్యులకు అర్థమయ్యేట్టుగా లేవు కదా అని ఈయన చింతించడం, ఈ విషయం నారదుడు గుర్తు చేయడం, ఆ విధంగా ఈ భాగవతం రచింపబడింది. 4 శ్లోకాలతో కూడిన భాగవతం వేదవ్యాసుడు రాసేసరికి 18,000 శ్లోకాలు అయింది. ఒక్క 4 శ్లోకాలతో కూడిన భాగవతం వేదవ్యాసుని కలములో, ఆయన గలములో పడి గ్రంథస్థమయ్యేసరికి 18,000 శ్లోకాలైంది. అట్టి 18,000 శ్లోకాలను తెలుగులో రచించిన మహానుభావుడు బమ్మెర పోతనామాత్యుడు కదా. వరంగల్లుకు, ఓరుగల్లుకు దగ్గరగా ఏకశిలానగరం అంటారు. ఓరుగల్లుకు పేరు ఏకశిలానగరం అని. ఆ ఏకశిలానగరంలో సమీపంగా ఉన్న బమ్మెర గ్రామంలో, పాలకుర్తి మండలానికి దగ్గర బమ్మెర గ్రామం, ఆయన సమాధి ఇప్పటికీ ఉంది. మేము ప్రతి సంవత్సరం ఆయన వార్షికోత్సవం చేస్తాం, ఆయన జన్మదినం మన ఆశ్రమంలో చేపిస్తాం. ఈ మధ్య మన ఆశ్రమంలో ఆయన విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. మన ఆశ్రమంలో బమ్మెర పోతన గారి విగ్రహ ప్రతిష్ఠ మొన్ననే ఈ సంవత్సరమే చేయించడం జరిగింది. ఎందుకంటే ఆయన మన తెలుగు వాళ్ళకి అందించినటువంటి ఇంత బృహత్ గ్రంథము మరొక కవి అందించలేడు.
సహజ కవి, తను పలికింది భాగవతం అయిపోయింది. తను ఏదైతే రాశాడో అదంతా రాముడే పలికించాడని ఆయనే చెప్పుకున్నాడు. నేను రాయలేదు, నాలో ఉన్నటువంటి ఆ భగవంతుడే రచింపజేశాడు అన్నాడు. ఈ మాట మనకు భగవద్గీతలో కూడా వస్తుంది. నేను పాండవులలో అర్జునుడును, ఋషులలో వేదవ్యాసుని అంటాడు శ్రీకృష్ణుడు. ఈ మాట అంటాడా లేదా? పాండవానాం ధనంజయ, ఋషీనాం వ్యాస అనే పదం వస్తుంది. ఋషులలో నేను వ్యాసుని, పాండవులలో నేను అర్జునుణ్ణి అన్నాడు. ఇది కొంచెం మనం కాస్త వేదాంతపరంగా విచారించాలి కదా. వ్యాసుడు అంటే సకల వేదాంగాలు రాసినవాడు కదా. అర్జునుడు అంటే వేద సారమైన, ఉపనిషత్ సారమైన భగవద్గీతను విన్నవాడు కదా. మరి ఈ వినేవాడు ఆయనే, వ్రాసినవాడు ఆయనే, మరి భగవద్గీతను చెప్పినవాడు ఆయన. అర్థమవుతుందా? భగవద్గీతను చెప్పినవాడు కృష్ణుడే, భగవద్గీతను జీవునిలో ఉండి విన్నవాడు దేవుడే. ఈ భగవద్గీతను వేద విభజన చేయించినవాడు భగవంతుడే కదా. భగవంతుడు లేక వ్యాసుడు రాశాడా? భగవంతుడు లేక అర్జునుడు విన్నాడా? భగవంతుడు లేక మనం ఏదైనా పలకగలమా? ఇప్పుడు మీరు గత కొన్ని రోజులుగా వింటున్నారు. ఆ వినేవాడు దేవుడే, నాలో ఉండి చెప్పేవాడు దేవుడే. నేను చెప్పడం లేదు కదా. నా నాలుక పలుకుతుంది, ఇంత గొప్పగా పలుకుతున్నాడు అని మనం అనుకుంటాం. కానీ ఆ పలికించేవాడెవడు? దేవుడే. ఆ పలుకులను వినేవాడెవడు? దేవుడే. దీన్నే దేవుడు అంతటా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అనడానికి నిర్ధారణ. సర్వం కలివిదం బ్రహ్మ అంటారు. సమస్తము బ్రహ్మమే కదా, అంతటా బ్రహ్మము వ్యాపించి ఉన్నది అని. అంటే ఈ బ్రహ్మతత్వం అందరిలో వ్యాపించి ఉన్నా కూడా అందరికి ఎందుకు తెలియబడడం లేదు అంటే దానికి అర్థము ఉంది. కొందరిలో అంతఃకరణం పవిత్రంగా ఉంటుంది, కొందరిలో అంతఃకరణం అపవిత్రంగా ఉంటుంది. బురద నీటిలో సూర్య ప్రతిబింబం కనబడదు, తేట నీటిలోనే సూర్య ప్రతిబింబం కనబడుతుంది. సూర్యుడు ప్రకాశిస్తే నీళ్ళల్లో చూస్తాం కదా, బురద నీటిలో కనబడతాడా? కనిపించడు. సూర్యుడు తేట నీటిలోనే కనబడతాడు. అట్లాగే భగవత్స్వరూపం ఎవరికైనా తేట తెల్లంగా తెలిసేది అంటే పవిత్ర హృదయులకు మాత్రమే తేట తెల్లంగా తెలియబడుతుంది. హృదయం పవిత్రంగా లేకపోతే ఎంత విన్నా, ఎంత చదివినా, ఏమి చేసినా ఆ భగవత్స్వరూపం తెలియబడదు. అది అందువల్ల మనం ఉదయాన్నే లేచి దేహాన్ని శుచిగా చేసుకుంటున్నాం, మనం ధరించే వస్త్రాలను శుచిగా ధరిస్తున్నాం. కానీ మన మనోమాలిన్యాన్ని ఎలా తొలగించుకోవాలంటే ఇదే మార్గం, మరో మార్గం లేదు కదా. మీకు విషయం చెబుతాను. మహాభారతంలో యుద్ధం అంతా అయిపోయింది. ఇక ధర్మరాజుకు పట్టాభిషేకం చెయ్యాలి, ఆయన పట్టాభిషిక్తుడు కావాలి. దానికి ముందు వాళ్ళు ఏం చేశారు? తీర్థయాత్ర చేయాలని సంకల్పించారు. ఎవరు? పాండవులు. తీర్థయాత్ర చేసి వచ్చిన తర్వాత పట్టాభిషేకం చేసుకుంటే బాగుంటుంది అని ధర్మరాజు సంకల్పించాడు. మరి తీర్థయాత్ర చేయాలంటే వీళ్ళందరూ పోతూ ఉన్నారు, ఆయన్ని కూడా రమ్మంటారు. ఎవరైతే మనకు యుద్ధంలో ఉండి అన్ని విధాలా కాపాడి సంరక్షించాడో ఆ పరమాత్మను కూడా, స్వామి మీరు కూడా మాతో పాటు తీర్థయాత్రకు రావాలి అని కోరుతాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఏమయ్యా ధర్మరాజా, ఎన్నాళ్ళు మీ వెంటనే ఉన్నాను, ఇప్పుడైనా మా ద్వారకకు వెళ్ళి రావాలా? నాకు పనులున్నాయా, మీరు పోయిరండి అంటారు. లేదు స్వామి, అసలు మీరు లేక మేము లేము, ఇంతగా మమ్మల్ని దగ్గరుండి కాపాడారు, మీరుంటే మాకు అంత సవ్యము దివ్యమే, మీరు రావలసిందే అంటే ఆయన ససేమిరా రానంటాడు. రానని ఏం చేస్తాడు? తనకు బదులుగా ఒక వస్తువు ఇస్తాడు. తనకు బదులుగా ఒక వస్తువు ఏమిటి? ఓ బీరకాయ ఇస్తాడు. కృష్ణుడు ఏం చేస్తాడంటే ఓ బీరకాయ ఇస్తాడు. ఆ బీరకాయ ఇస్తూ ఏం చెప్పాడంటే, అయ్యా ధర్మరాజా, ఇది సామాన్యంగా కనిపించే బీరకాయ అనుకోకండి, ఇది నేనుగా భావించండి
నన్నుగానే భావించండి. మీరు ఎక్కడెక్కడైతే స్నానం చేస్తారో అక్కడక్కడల్లా దీనికి స్నానం చేయించండి. మీరు ఎక్కడెక్కడైతే దైవ దర్శనం చేస్తారో అక్కడక్కడల్లా దీనికి దర్శనం చేయండి. మీరు ఏం చేస్తారో ఆ విధి విధానము అదంతా ఆ కైంకర్యం అంతా ఈ బీరకాయతో చేయండి. దాన్ని కింద మాత్రం పెట్టొద్దు సుమా, ఎవరో ఒకరి చేతిలో పట్టుకొని తిరగండి అని చెప్తాడు. అది అట్లాగే వాళ్ళు తీర్థయాత్రలన్నీ ముగించుకొని ఆ బీరకాయను భద్రంగా అన్ని పుణ్యక్షేత్రాలు దర్శింపజేసి అన్ని పుణ్యనదుల్లో దానికి స్నానం చేయించి అన్ని దైవ దర్శనం గావించి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలా? పూజా మందిరంలో పెడతాడు ధర్మరాజు. అదే అయితే ఈ యాత్ర చేసి వచ్చిన తర్వాత ధర్మరాజు ఏం చేస్తాడు? మహాత్ములందరినీ ఆహ్వానించి పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు. ఒక యజ్ఞం ఆరంభించి ఒక విందు ఏర్పాటు చేస్తాడు. ఇక ధర్మరాజు చేసిన విందు అంటే మామూలుగా ఉంటుందా? మనం చేసే విందుల్లోనే అసలు ప్లేట్లలో ఎన్నెన్నో ఉంటాయి. అన్నం తక్కువ కూరలు ఎక్కువ అన్నట్టుగా ఎన్నో ఉంటాయి. మరి ఆయన విందు తలపెట్టాడు. అది మహాత్ములకు, మహర్షులకు, దేవతలకు అలాంటి విందు ఏర్పాటు చేసినప్పుడు కృష్ణుడు గుర్తు చేస్తాడు. ధర్మరాజా, నేను ఇచ్చిన బీరకాయ ఎక్కడ పెట్టావయ్యా అని అడుగుతాడు. స్వామి, పూజా మందిరంలో భద్రంగా ఉన్నది, మరి నేను చెప్పినట్టు చేయించారా అడిగాడు. చేయించాము స్వామి, దాన్ని అంతటా మేము చేసినట్టే దానికి దైవ దర్శనం చేశాము, దానికి అన్ని పుణ్య నదులలో స్నానం చేయించాము, అన్నీ చేశాము స్వామి. అంటే మరి అంత పవిత్రమైన దాన్ని పూజా గదిలో ఏం దాచుకుంటావా? తీసుకురా, తీసుకొచ్చి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్రసాదంగా వడ్డించి అందరికీ అన్నాడు. అప్పుడు దాన్ని వాళ్ళు ఆ ధర్మరాజు ఏం చేసి ఆ బీరకాయను మొత్తం చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందరికీ ప్రసాదంగా వడ్డించాడు. ప్రసాదం ఎప్పుడు తినాలా? ముందే తీసుకోవాలి కదా. భోజనానికి ముందే ప్రసాదం కళ్ళకద్దుకొని తిని ఆ తర్వాత భోంచేయాలి. అందరూ ఆ ముక్కను ఆ బీరకాయ ముక్కను నోట్లో వేసుకున్నారు. నోట్లో వేసుకొని నమలలేక మింగలేక ఉమ్మేస్తున్నారు. ఎందువల్ల? అది చేదు బీరకాయ. ఆ బీరకాయ చేదు బీరకాయ. ఈ కృష్ణుడు అది చూసి ముసిముసి నవ్వుతున్నాడు. ధర్మరాజు ఏమో అయ్యా అది ఉమ్మేయకండి, పవిత్రమైనది, ఎన్నో పుణ్యనదుల్లో స్నానం చేసింది, ఎన్నో దైవ దర్శనాలు చేసుకున్నది, ఆ పవిత్రమైన దాన్ని ఉమ్మేయడం మంచిది కాదు, మీరు తినండి అని ఈయన అంటున్నాడు కదా. వాళ్ళు తినలేము ధర్మరాజా, కటిక చేదు అని వాళ్ళు ఉమ్మేస్తున్నారు. ఈయన నవ్వుతున్నాడు. స్వామి, ఏమిటి మీరు నవ్వుతున్నారు? వాళ్ళకు మీరన్నా చెప్పండి అంటే, అయ్యా ధర్మరాజా, అది సహజంగా చేదు బీరకాయ. మరి ఇన్ని నదుల్లో మునిగినప్పుడు, ఇన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు దాని చేదెందుకు పోలేదు? ఇదెవరి కథ? ఇదెవరి కథ? మన కథ కదా. ఇదెవరి కథ? మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంభసి స్నానం సంసారమలనాశనం. చదువుతున్నాం కదా భగవద్గీతలో ప్రార్థనా శ్లోకంలో కదా. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంభసి స్నానం సంసారమలనాశనం అంటాడు. మానవుని యొక్క స్థూల శరీర మాలిన్యం గంగాజలంతో పోగొట్టుకోవచ్చు కదా. మన దేహానికి ఉన్న మాలిన్యం కడుక్కుంటే, స్నానం చేస్తే పోతుంది. కానీ లోన ఉన్న హృదయ మాలిన్యం ఎలా పోతుంది? అది తీర్థయాత్రలు తిరిగినా పోతుందా? యజ్ఞయాగాలు చేసినా పోతుందా? దాన ధర్మాలు చేసినా పోతుందా? ఎలా పోతుంది? శ్రవణజన్య జ్ఞానముతోనే పోతుంది. అది జ్ఞాన గంగతోనే కడగబడుతుంది. మరో మార్గమే లేదు. అర్థమైందా? కంసాలివాడు బంగారంలోని మాలిన్యం తీయాలంటే అది కడిగినా పోదు, తోమినా పోదు. దాన్ని తేజాబులో ముంచి కుంపట్లో వేసి పుటం పెడితేనే అందులో ఉన్న మాలిన్యం తొలుగుతుంది. మరో మార్గం ఉందా? లేదే. మరి అందుకోసం మానవుడి యొక్క హృదయ మాలిన్యం తొలగించుకోవడానికి ఇదే మార్గం కదా. మహాత్ములు చెప్పే బోధరూప జ్ఞానమే సరి అయిన జ్ఞానము. అట్టి జ్ఞాన గంగతో కడుక్కోవాలి మన సూక్ష్మ శరీరాన్ని. ఎంతవరకైతే జీవుడు
తన సూక్ష్మ శరీరాన్ని పవిత్రం చేసుకోడో అంతవరదాకా ఆత్మతత్వ జ్ఞానాన్ని తెలియలేడు. నాణ్య పంథా విద్యతేయనాయ అని అంటుంది వేదమాత. నాయన ఇంతకంటే వేరే మార్గం మరొకటి లేదు అని చెబుతుంది. అందువల్ల శ్రీమంతమై ముని శ్రేష్ఠ కృతంబైన భాగవతంబు సద్భక్తితోడ వినగోరు వారల విమల చిత్తంబుల జచ్చరణీషుండు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల నీషుండు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్షసేయక ఎందు తగిలియుండుట మహత్తత్వబుద్ధి పరగణాధ్యాత్మికాదితాపత్రయంబు అడచి పరమార్థభూతమై అఖిల సుఖదమై సమస్తంబుగాకయు నయ్యునుండు వస్తువెరుగంగదగు భాగవతమునందు. వస్తువు అంటే ఆత్మ వస్తువు. అది ఆత్మ వస్తువు తెలియదగినది, తెలిపేది శాస్త్రం. ఆత్మ ఇట్టిది, ఆత్మ అట్టిది. అది ఆత్మస్వరూపం ఎట్టిది? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః అని చెబుతుంది కదా. దేవుడు కాల్చబడడు, దేవుడు తడపబడడు, దేవుడు నశించేవాడు కాదు, దేవుడు కృషించేవాడు కాదు కదా. ఎందువల్ల అంటే దేహం నరకబడుతుంది, దేహం తడపబడుతుంది, దేహం కాల్చబడుతుంది, దేహం నశించిపోతుంది. కానీ దేహంలో ఉన్న ఆత్మస్వరూపం అది కాల్చబడదు, నరకబడదు, అది దానికి నాశనము లేదు. అందుకే దేవునిలో లక్షణం ఉంటుంది కానీ గుణములు ఉండవు. దేవునిలో లక్షణం ఉంటుంది. లక్షణములంటే 4 లక్షణములు గలది దేవుడు. దేవుడు 4 లక్షణములు కలిగి ఉన్నాడు. సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మ వ్యజానాత్. తైత్రీయోపనిషత్తు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మ వ్యజానాత్. అది సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందం. సత్యము అంటే ఎప్పుడు ఉండునది, ఎప్పుడు ఉన్నది. సత్ త్రికాల అబాధ్యము, 3 కాలములందు ఎడతెరిపి లేకుండా ఉండేది సత్యం. సత్ దాని సత్యం అంటారు. సత్యం అనే వస్తువు అది దానికి మార్పు లేదు, చేర్పు లేదు. అది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది కాదు. భూత భవిష్యత్తు వర్తమాన కాలములందు ఎప్పుడు ఉండున్నది సత్యము. భూత అంటే గడిచిన, భవిష్యత్ అంటే రాబోయే, వర్తమానం అంటే ప్రస్తుతం. అర్థమైందా? అంటే ఈ ప్రపంచం పుట్టకముందు ఉన్నది బ్రహ్మమే, ఈ ప్రపంచమునకు ఆధారమై ఉన్నది బ్రహ్మమే, ఈ ప్రపంచమంతా అంతరించిపోయినా మిగిలి ఉండేది బ్రహ్మమే అన్నాడు. అందుకే దాన్ని సత్యం అన్నారు. జ్ఞానం, జ్ఞానం అంటే తనకు తానుగా ప్రకాశించున్నది చైతన్యం కదా. సత్యం జ్ఞానం, జ్ఞానమన్నా చైతన్యమన్నా ఒకటే. తనకు తానుగా ప్రకాశించున్నది అంటే ఒకరి సహాయము చేత దానికి ప్రకాశించే పని లేదు. తనకు తానుగా ప్రకాశిస్తుంది. తనను ఆశ్రయించిన వాటిని కూడా అన్నిటిని ప్రకాశింపజేస్తుంది. పంచభూతములను, సూర్యచంద్రులను, నక్షత్రాలను, సమస్త జీవరాశిని ప్రకాశింపజేసేది జ్ఞానం, జ్ఞానస్వరూపం. అందువల్ల భగవత్స్వరూపము ఎప్పుడు ఉండేది, సత్యస్వరూపము ఎప్పుడు ప్రకాశించున్నది జ్ఞానస్వరూపుణము. అది తనకు తానుగా ప్రకాశిస్తుంది, తనకు తానుగా ఉంటుంది. స్వయంభూ అంటారు కదా. స్వయంభూ, స్వయంభూ అనే పదం దేనికి వాడతారు? తనకు తానుగా ఉన్నవాడిని స్వయంభూ అంటారు. తనకు తానుగా అవతరించిన వాడిని స్వయంభూ అంటారు. అందువల్ల సత్యం, జ్ఞానం, అనంతం. అది అనంతం అంటే అది అంతటా వ్యాపించి ఉంది, అంతటా, అంతము కానిది. అనంతం అంటే అంతము కానిది. ఈ శరీరాలు అంతరించిపోతాయి, ఈ లోకాలన్నీ అంతరించిపోతాయి, అయినా కూడా అది అంతము నొందదు, అంతటా వ్యాపించి ఉన్నది. అది ఆనంద స్వరూపం, ఆనంద స్వరూపం. ఈ ఆనందం అనేది అందరిలో ఉంది, అన్ని జీవులలో ఉంది. అది అందరిలో ఉంది గనుకనే, అన్ని జీవులలో ఉంది గనుకనే అన్ని జీవులు కోరుకునేది ఆనందమే.
కుక్క కూడా అనుకుంటుందట. కుక్క కూడా ఏమనుకుంటుంది తెలుసా? పొద్దున్న లేవగానే ఏ తల్లి తలుపు తీసి మరిచిపోతుందో ఆ తల్లి కడుపున పుడతాను అనుకుంటుందట. అర్థమైందా? ఏ తల్లి అయితే తలుపు తీసి మరిచిపోతుందో, తలుపు తెరిచి కొంతమంది తలుపు లేకుంటారు కదా, మరిచిపోతుందో ఆ తల్లి కడుపున పుడతాను అనుకో. ఎందువల్ల? తలుపు తీసి మరిచిపోతే లోనికి పోతుంది, కావాల్సింది తింటుంది కదా, దానికి ఆనందం కావాలా కదా. అందుకోసం ప్రతి జీవి కోరేది ఆనందం. ఆనందం స్వాభావికం, దుఃఖం ఆగంతుకం. శాస్త్రం చెబుతుంది ఆనందం స్వాభావికం, దుఃఖం ఆగంతుకం. వచ్చిపోయేది దుఃఖం, ఎప్పుడు సహజంగా ఎప్పుడు ఉండేది ఆనందం. అయితే ఈ ఆనందం అప్పుడప్పుడు మనకు దూరం అవుతూ ఉంటుంది. కారణం దుఃఖం వచ్చి పడుతుంది కనుక ఆనందం దూరం అవుతుంది. ఆనందం మనలోనే ఉంది, కానీ ఆ ఆనందం వస్తువులో ఉందనుకుంటున్నాం. చెప్పాం కదా, కుక్క ఎముక తీసుకొని వచ్చి అది కొరుకుతూ ఉంటే దాని యొక్క వాడి అయిన ఎముక చివుళ్లకు దాకి తన చివురులో నుంచి రక్తం కారుతూ ఉంటే ఏమనుకుంటుంది అది? ఆహా, ఈ పాత ఎముకలో ఇంత మధురమైన రక్తం ఉన్నదే అనుకుంటుంది. ఇక నిజంగా విచారించితే ఆ రక్తం ఎవరిది? తనదే, తన నుండి వచ్చేదే. అట్లాగే ప్రతి జీవిలో ఆనందం ఉంది, కానీ మానవుడు ఏమనుకుంటున్నాడు? వస్తువు నుంచి ఆనందం పొందుతున్నాను అనుకుంటున్నాడు. లేదు లేదు, వస్తువులో ఆనందం లేదు. ఆనందం అనేది నీలో ఉంది. వస్తువు లభించినప్పుడు మనకు తృప్తి, ఆనందం కలుగుతుంది. వస్తువు దూరమైనప్పుడు మనకు దుఃఖం ఏర్పడుతుంది. అదే అందువల్ల ఈ ఆనంద స్వరూపం అనేది అన్ని జీవులలో ఉన్నది. అనంతం అనబడే ఎప్పుడు ఉండే స్వరూపము ఉన్నది. తనకు తానుగా ప్రకాశించేది ఉంది. ఎప్పుడు సత్యస్వరూపమై, నిత్యస్వరూపమై, శాశ్వత స్వరూపమై ఉన్నది. భగవంతుడు సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, అనంతస్వరూపుడు, ఆనందస్వరూపుడు. ఈ 4 లక్షణాలు కలిగి ఉన్నది దేవుడు అని అర్థమవుతుంది. అట్టి దేవుడు కాల్చబడడు, తడపబడడు, నరకబడడు, నశించిపోయేవాడు కాదు. ఎట్లా అంటే ఇదే విషయాన్ని సులభంగా పిల్లలకు కూడా అర్థం కావాలని ఓ చోట ఉపాధ్యాయుడు పిల్లలకు ఒక ప్రశ్న వేస్తాడు. ఒరే, మీకు దేవుని గురించి చెబుతాను, కానీ నేను చెప్పిన వస్తువు పట్టుకురావాలరా మీరు అంటాడు. ఏమిటి సార్ అంటే, ఏమి లేదరా, తెల్లగా ఉండాలా, గట్టిగా ఉండాలా, తీయగా ఉండాలా, నోట్లేస్తే కరిగిపోవాలా, ఈ 4 లక్షణాలు దేని ఎందైతే ఉన్నాయో అది పట్టుకోరండిరా అని చెప్పాడు. అదే తెల్లగా ఉండాలా, గట్టిగా ఉండాలా, తీయగా ఉండాలా, నోట్లేస్తే కరిగిపోవాలా. ఏమిటది? ఏమిటది? కడిగి చక్కెర, నవ్వుపోతంట కదా. ఒకడు తొందరపడి పటికి పట్టుకొచ్చాడు. పటికి తెల్లగా ఉంది, గట్టిగా ఉంది, కరిగే గుణం ఉంది, కానీ తీపి లేదు అందులో కదా. ఇది కాదురా అని చెప్పాడు. ఒకడు తెలియగలవాడు ఆ పటికి బెల్లం పట్టుకొచ్చాడు. సార్ ఇదిగో, అదే అందులో 4 ఉన్నాయి చూడండి, తెల్లగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, తీయగా ఉంటుంది, నోట్లేస్తే కరిగిపోతుంది. ఈ 4 లక్షణాల్లో ఏది లేకపోయినా అది నవ్వుబోతవుతుందా? ఈ 4 లక్షణాల్లో అది ఏ ఒక లక్షణం అందులో లేకున్నా అది కడిశక్కర కాదు కదా. అట్లాగే ఇప్పుడు నేను చెప్పిన 4 లక్షణాల్లో ఏది లేకపోయినా అది దేవుడు కాదు. అది సత్యస్వరూపమై ఉండాలి, అది జ్ఞానస్వరూపమై ఉండాలి, అది అనంతమై ఉండాలి, అది ఆనంద స్వరూపమై ఉండాలి. ఈ 4 లక్షణాలు గలదే దేవుడు. అది ఇప్పుడు చెప్పండి, దేవుడంటే ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు ఆ దేవుడు? ఆ దేవుడు నీలోనే ఉన్నాడు. సర్వేషు భూతేషు తిష్టతీతి దేవః దివు క్రీడాదం. అదే దేవుడంటే ప్రకాశించువాడు, క్రీడించువాడు, ఆనందస్వరూపుడు, అనంతస్వరూపుడు ఈ దేవుడు. అది మనం నియమించుకున్న దేవుడు ఒక ప్రాంతంలో ఉంటాడు, అనంతమై ఉండడు. మనం నియమించుకున్న దేవుడు ఒక గుళ్ళో ఉంటాడు, ఒక ప్రాంతంలో ఉంటాడు. కానీ ఆ భగవత్స్వరూపం అంతటా వ్యాపించి ఉంది, సందు లేకుండా అది నిండి నిబిడీకృతమై ఉన్నది కదా. అందుకే భగవంతుని చేరే అటువంటి యొక్క మార్గాలు మహాత్ములు 5 చెబుతారు. ముఖ్యంగా 5 చెబుతారు. భగవంతుని కోసం చేసే పనులు, కైంకర్యములు 5.
ఎందువల్ల మనకు భూతాలు ఎన్ని ఉన్నాయి? పంచభూతాలు. అది పంచభూతాలే ఉన్నాయి తప్ప ఇక లేవు. ఆ పంచభూతాల్లో పుట్టిన ఇంకా మనం ఉన్నాం, కానీ పంచభూతాలకు మినహాయించి లేవు. అర్థమైందా? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. భూమి నుండి పుట్టినటువంటి పుష్పములు, అక్షతలు, అవి దీపాలు ఇవన్నీ మనం తీసుకొని పూజ చేస్తాం కదా. ఎట్లా అంటే ఇప్పుడు భగవంతుని యొక్క కైంకర్యములు పూజ, అభిషేకము, యజ్ఞము, జపము, ధ్యానము, ఐదే. అర్థమైందా? భగవంతుని కొరకు చేసే పనులు, భగవత్ స్వరూపాన్ని ఆశ్రయించే పనులు 5: పూజ, అభిషేకము, యజ్ఞము, జపము, ధ్యానము. ఈ పూజ అనేది పృథివీ సంబంధమైన కైంకర్యం. పూజ అనేది ఉందే పృథివీ సంబంధమైన కైంకర్యం. ఎందుకంటే పృథివీలో నుంచి పుట్టిన పుష్పాలు, అక్షతలు ఏవేవో సమర్పించి మనం చేస్తాం కదా. ఇదంతా పృథివీ సంబంధమైన కైంకర్యం పూజ. ఇక జల సంబంధమైనది అభిషేకం. అది పాలతో కావచ్చు, ఏ పళ్ళ రసాలు కావచ్చు, శుద్ధమైన గంగా జలము కావచ్చు. ఈ ద్రవ పదార్థముతో చేసే కైంకర్యం అంతా అది జల సంబంధమైన ప్రక్రియ. ఇక అగ్ని సంబంధమైన ప్రక్రియ అగరవత్తి వెలిగించడం, దీపం వెలిగించడం, యజ్ఞం చేయడం, ఇదంతా అగ్ని సంబంధమైన ప్రక్రియ, అగ్నిభూత సంబంధమైన ప్రక్రియ. ఇక వాయుభూత సంబంధమైన ప్రక్రియ జపం. ఎందువల్ల వాయువు ఎట్లయితే సంచారంగా ఉంటుందో, చంచలంగా ఉంటుందో, మానవుడి యొక్క మనస్సు కూడా చంచలంగా ఉంటుంది. ఎట్లా? మంత్రం మీద ఉన్న మనస్సు మాల మీద ఉండదు, మాల మీద ఉన్న మనస్సు మంత్రం మీద ఉండదు. చెప్పాను కదా నిన్న. అంతకుముందు తలబద్దలు కొట్టుకున్న జ్ఞప్తి రాని విషయాలు ఎప్పుడు గుర్తుకొస్తాయి? అప్పుడే గుర్తుకొస్తాయి. అంతకుముందు జ్ఞప్తి రాని విషయాలన్నీ అప్పుడే వచ్చి పడతాయి. కారణం, భగవంతుడు పరీక్ష పెడతాడు. ఇది అందరికీ అర్థం కావట్లా. చాలామంది అంటారు కదా, ఏమో మేము ఎవరికి ఏమీ చెయ్యం, మాకే ఇలా జరుగుతుందంటే, అవును మరి భక్తునికే పరీక్ష. ఎప్పుడు బడికి పోని వానికి పరీక్ష ఉంటుందా లోకంలో? చదువుకున్న వాడికే పరీక్ష ఉంటుంది. ఏమండి? చదువుకున్న వాడికి 6 నెలల పరీక్ష, 3 నెలల పరీక్ష, సంవత్సరానికి పరీక్షలు చదువుకున్న వాడికి ఉంటుంది. వాడు ఎప్పుడు బడికి పోలా, గాడికి తిరిగాడు, వాడికి పరీక్షలు ఉంటాయా? అంతే. అట్లాగే భక్తునికే పరీక్ష పెడతాడు కదా. ఆ జపం చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు జ్ఞప్తి రాని విషయాలు ఎందుకు జ్ఞప్తికి వస్తాయంటే, మన సూక్ష్మ శరీరములో వాసనారూపమై ఉండి అవి మనల్ని వ్యధ పెడుతూ ఉంటాయి. ఆ వ్యధ పెట్టే విషయం ఎందుకంటే, వీడు అన్ని పట్టుకుంటాడా, నన్ను పట్టుకుంటాడా అని పరీక్ష పెడతాడు ఆయన. అన్ని పట్టుకుంటే అన్నింటిలో కొట్టుకుపోతాడు, అన్ని విషయాలు కొట్టుకుపోతాడు. నన్ను పట్టుకుంటే నేను వాడిని ఉద్ధరిస్తాను అంటాడు. చెప్పాడు కదా, మై ఏవ మన ఆధస్త్వ మై బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. మయ్యేవ 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 నాయందే. ఏవా అనే పదము నొక్కి చెబుతుంది సంస్కృతంలో. మయ్యేవ నాయందే మనస్సునుంచు, నాయందే బుద్ధిని ఉంచు, నాయందే ఉండు, నిన్ను ఉద్ధరింపజేస్తానంటాడు. నిన్ను ఉన్నతిని పొందింపజేస్తాను. ఉన్నతి అంటే మోక్షం, ఉన్నతి అంటే కైవల్యం. అది అయితే మనం ఏం చేస్తాము? ఈ వచ్చిపోయే ఈ ఆలోచనలో ఉంటాం, ఆ ధ్యానం చేస్తూ, ఆ జపం చేస్తూ కదా. ఇక కొంతమంది ఏం చేస్తారు? ఈ కొలికి పూస ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారు. ఈ కొలికి పూస వస్తే అయిపోయే జపం. అందుకోసం కొలికి పూస రావాలని చూడనవసరం లేదండి. మన మనస్సు మంత్రం మీద ఉండాలి కానీ మాల మీద ఉండనవసరం లేదు. జపం చేసే వాళ్లకు మన మనస్సు ఎక్కడ ఉండాలా? మంత్రం మీద ఉండాలా. నువ్వు పంచాక్షరి జపిస్తున్నావో, అష్టాక్షరి జపిస్తున్నావో, ఏ మంత్రాన్ని జపిస్తున్నావో, ఏదైనా సరే దైవ సంబంధమే కదా. కానీ నీ మనస్సు ఆ మంత్రం మీదనే ఉండాలి తప్ప మాల మీద ఉండనవసరం లేదు. అది అందుకోసం ఈ వాయు సంబంధమైన ప్రక్రియ జపం. వాయు సంబంధమైన ప్రక్రియ జపం. ఎందుకంటే వాయువు చంచలమే, మనస్సు చంచలమే, జపం చంచలమే కదా.
ఇక ఆకాశ సంబంధమైన ప్రక్రియ ధ్యానం. ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం అంటే ఏ విషయాలు లేకుండా చేయడం ధ్యానం. మనస్సులో ఏ విషయాలు లేకుండా రాకుండా చేయాలి. రాకుండా చేయడం ఒక మార్గం, లేకుండా చేయడం ఒక మార్గం. రాకుండా అంటే రికార్డు కాకుండా ఉంచితే చాలు. రికార్డింగ్ అయిందనుకో డిలీట్ చేస్తే చాలు. ఈ 2 పనులు చేయండి మీరు కదా. ధ్యానం చేసేవాళ్ళు ఈ 2 పనుల్లో ఏ పని చేసినా మంచిదే. ఎట్లా అంటే మీరు ఓ వస్త్రం ఉందనుకోండి, వస్త్రము నిలువు పేక దారాలు ఉంటాయి. నిలువు పేక కలిస్తే వస్త్రం అన్నారు కదా. ఓతప్రోతేతి వస్త్ర. వస్త్రం అనే పదానికి అర్థం అదే. ఓతప్రోతేతి వస్త్ర. పొడువు పేక కలిస్తే వస్త్రం, అది సంస్కృతంలో. అందువల్ల నిలువు దారాలు తీసినా వస్త్రం లేదు, అడ్డదారాలు తీసినా వస్త్రం లేదు. అదా వచ్చే ఆలోచనలు రాకుండా చేసినా పర్వాలా, వచ్చినే తీసేసినా పర్వాలా. ఈ రెండిట్లో ఏది చేసినా మీ ధ్యానం కుదురుతున్నదని అర్థం. ఈ రెండిట్లో ఏమి చేయకపోతే ఏమో కూర్చున్నాం అంతే. ఒక అత్తగారు 2-3 గంటలు చేస్తుంది ధ్యానం. ఆ పూజా మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక కోడల్ని చూస్తే ఆ నిప్పు మీద ఉప్పు పడితే ఎలా ఉంటుంది. అది అయితే ఈ అత్తగారి బెడద లేకుండా చేసుకోవాలని కోడలు గారికి బాగా ఆలోచన తట్టింది. ఆలోచన తడితే ఎవరో మహానుభావుడు ఆ ప్రాంతం ఏదో ఈ కొంతమంది ఉంటారు కదా, ఈ వేదాంతమే కాకుండా ఇతరత్రా కూడా ఇది చేయండి మంచిది, అది చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కేవలం వేదాంతమే కాకుండా ఇంటి సమస్యలు ఇలా దూరం చేసుకోవచ్చు, నేను మీకు ఓ మార్గం చెప్తానని చెప్పేవాళ్ళు ఉంటారు. అలా ఒక మహానుభావుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఈ కోడలు గారు పోయి అత్తగారి విషయం అంతా విన్నవించింది. అయ్యా మా అత్త గంటల కొద్దీ పూజా మందిరంలో ఉంటుంది, కానీ బయటకు వస్తే నన్ను చూస్తే పెద్ద బెడద, పెద్ద రసరస అని చెప్తుంది. అప్పుడు ఆయన ఏం చేశాడు, సరేలే అమ్మ నేను ఒక విషయం చెప్తాను అని చెప్పాడు. ఆమె పోయిన తర్వాత ఈ అత్తగారు వచ్చి అదే మహాత్ముని అడుగుతుంది, మా కోడలు నేను చెబితే వినదు, ఎట్లా దారికి వస్తుంది మహానుభావాన్ని ఈమె చెప్పడం. ఆమెకు ఈ విధంగా సర్ది చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ అత్తకేం చెప్పాడు తెలుసా, అమ్మ నువ్వు వచ్చేటప్పుడు పెద్ద బాటల్ నిండా నీళ్లు పట్టుకరా, ఆ నీళ్లను నేను మంత్రించిస్తాను, ఆ నీళ్లను నీవు నోట్లో పోసుకో అంతే. అది మీ కోడలు దెబ్బకే నోరు మూస్తుంది. అయితే ఆ నీళ్లు నువ్వు ఉంచొద్దు మింగొద్దు సుమా, అట్టెల్లో నోట్లే పట్టుకో. అది ఉంచొద్దు మింగొద్దు అంతే. అప్పుడు అత్తగారు ఏం చేసింది, ఆ మంత్రిచ్చిన నీళ్లు నోట్లో పోసుకొని గుప్పిట్లో పట్టుకొని అట్లాగే ఉంది. కోడలు గారు ఏమంటుంది, అరే ఎప్పుడూ తిట్టేది, ఈరోజు తిట్టడం లేదు, ఏదో మంత్రం ఇచ్చాడు స్వామివారు, నేను కూడా పోయి తెచ్చుకుంటానని ఈమె పోతుందని. ఆమెకు కూడా అదే నీళ్ళు ఏదో మంత్రించి ఇచ్చినాడు. అమ్మ నువ్వు కూడా నోట్లో పోసుకో, మీ అత్తమ్మ తిడుతున్నప్పుడు ఈ నోట్లో పోసుకో, ఉమ్మేయకూడదు మింగకూడదు, అలాగే ఉంచు, దెబ్బకే ఊరుకుంటుంది చూడన్నాడు. అవును మరి ఊరుకుంటుంది. ఆ నీళ్ళు నోట్లో పోసుకొని అట్లాగే ఉంచితే అత్తగారు మా అంటే 2-3 అంటుంది, అమ్మ ఇది ఏమంటలేదు, ఏదో అయింది అని ఊరుకుంటుంది. అది ఈ విధంగా ఇవన్నీ మనకు మన మనస్సుకు తృప్తిని పరిచే విధంగా ఏవో ఉంటాయి కదా. అదంతా ప్రధానమేం కాదు, ఆ కథలోని విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అన్ని గంటలు ధ్యానం చేసినా కూడా మనసు నిలవని లోపమే ఆ అజ్ఞానము, అవిద్య. నువ్వెన్ని గంటలు చేస్తున్నావో ప్రధానం కాదు, ఎంతసేపు నీ మనస్సు ప్రపంచాన్ని విడిచి ఉండగలిగిందో అదే ధ్యానం అనిపించుకుంటుంది. అందుకే ధ్యానం నిర్విషయం మనః అన్నారు. యోగం అంటే చిత్తవృత్తి నిరోధ, యోగ చిత్తవృత్తి నిరోధ. యోగమన్నా ధ్యానమన్నా అర్థం ఒకటే. అది
చిత్తవృత్తులన్నీ లేకుండా చేస్తే దాన్ని యోగం అన్నారు. మనోవృత్తులన్నీ తీసివేయగలిగితే దాన్ని ధ్యానం అన్నారు. అది మనస్సులోని వృత్తులు, మనోసంకల్ప అదే. ఈ మనస్సు ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటుంది, ఒక క్షణం కూడా ఊరుకోదు. పొద్దున్న లేచిన కా నుండి పడుకునేదాకా ఈ మనస్సు ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటుంది. ఆ అనుకునే మనస్సును అనుకోకుండా చేయగలిగే ప్రక్రియ ధ్యానం. ఇది ఆకాశ సంబంధమైన ప్రక్రియ. అర్థమైందా? ఖాళీ చేయాలి కదా, మనస్సును ఖాళీ చేసే ప్రక్రియ ఉంది. చెప్పాడు కదా, ఆకాశం మానసం కృత్వా, ఆకాశం మానసం కృత్వా అది అన్నాడు. అందువల్ల భగవంతుని ధ్యానించేటప్పుడు మనస్సును ఆకాశంగా చేయమన్నాడు. ఆకాశం అంటే ఖాళీ, ఆకాశం అంటే ఖాళీ. అదైందా? మీకు ఒక విషయం చెప్తాను. భాగవతంలో ఒక విషయం వస్తుంది. గోపికలు మురళిని ఆడిపోసుకుంటాయి. ఏ పుణ్యం చేశావే, ఏ నోము నోచావే, ఏ పుణ్యకార్యాలు చేశావే, నిన్ను ఎప్పుడు భగవంతుడు బొడ్లో పెట్టుకుంటాడు, నోట్లో పెట్టుకుంటాడు. భగవంతుడు నిన్ను విడవకుండా పట్టుకుంటాడు. నువ్వు ఏ పుణ్యం చేశావు, ఎంతటి గొప్ప యాగాలు చేశావు, నిన్ను భగవంతుడు పట్టుకోవడం ఏమిటి అని అంటే ఆ మురళి అన్నదట, నాలో ఏమీ లేదు గనక నన్ను పట్టుకున్నాడు, మీలో కొన్ని ఉన్నాయి కనుక మిమ్మల్ని పట్టుకోలేదన్నది. ఇదో పెద్ద వేదాంతం చెబుతుందని ఇంకా కోపంగా ఉన్నాయి. ఇదో పెద్ద వేదాంతం చెబుతుంది అని. అయితే ఆ కృష్ణుడు నిద్రపోతాడా, ఆ నిద్రిస్తున్నట్టుగా అనిపించినప్పుడు ఆ మురళిని తీసి ఇరిచేసి ఆ యమునలో పడేస్తాయి. అది తేలుతూ కూడా ఏమంటుంది, ఇదే మాట అంటుంది, నాలో ఏమీ లేదే, అందుకే నేను తేలుతూ ఉన్నాను, నన్ను ఆయన పట్టుకున్నాడు అంటుంది కదా. మురళిని మీరు బాగా పరిశీలించండి. మురళిలో ఏముంటుంది, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వట్టి ఖాళీ లొట్ట. మురళి చూస్తే ఖాళీ ఉంటుంది, ఏమీ ఉండదు. ఖాళీ ఉంది కనుక ఆయన పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ మురళిని కూడా మనం పరిశీలిస్తే 9 రంధ్రాలే ఉంటాయండి. ఆ మురళిని కూడా మనం పరిశీలిస్తే 9 రంధ్రాలే ఉంటాయి. ఆ చివర ఈ చివర 2 కదా, మధ్యలో 6, ఇంకొకటి గాలి ఊదడానికి చిన్న రంధ్రం ఉంటుంది, 9. అదైందా? మరి ఇది మురళే, ఇది మురళే కదా. ఇది మోగుతుందంటే, ఇది మోగుతుంది కదా, ఇది మోగించేవాడు ఒకడు ఉన్నాడు లోన. ఇది మోగుతుందంటే, దీని విలాసం కొనసాగుతుందంటే భగవంతుడు లోన ఉండి ఆ పని చేస్తున్నాడు. అందుకోసం మురళి అన్న దాంట్లో ఒక వేదాంతం ఉంది. నాలో ఏమీ లేదు గనక నన్ను భగవంతుడు పట్టుకున్నాడు, ఆయనకు నేను చేరువైనానని. మీలో కొన్ని ఉన్నాయి కనుక మీరు దూరంగా ఉన్నారంటే, అవును, మనలో ఎన్ని ఉన్నాయి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఈర్ష, దంభము, అసూయ, ఇవన్నీ నిండి ఉన్నాయి. కనుక మనం భగవద్ధ్యానానికి దగ్గర కాలేకపోతున్నాం. మురళిలో ఏమీ లేదు. అది చూడండి, ఆ చెరువులో పడేసిన నీళ్ళల్లో పడేస్తే తేలుతుంది. అది తేలుతుందా మునుగుతుందా చెప్పండి? ఇప్పుడు మనం పడతాం అనుకో, మనం తేలుతాం. ఎప్పుడు తేలుతాం? 2 పోవాలి, 2 పోతే తేలుతాం. భయము, బరువు 2 అయిపోతే పైకి తేలుతాం. ప్రాణం పోతే తేలుతాం. ప్రాణం పోయినాక పైకి తేలడం గొప్ప కాదు. ప్రాణం ఉండగానే ఈ సంసార సాగరంలో తేలగలగాల. అర్థమైందా? అందువల్ల మురళి తేలిందంటే, మురళిలో ఏమీ లేదంటే అది వేదాంత తత్వాన్నే అందులో మనం చూడాలి. అందులో ఏమీ లేదు. అట్లాగే మన సూక్ష్మ శరీరములో ఏమీ లేకపోతే భగవద్ధ్యానం కుదురుతుంది. ఆత్మ సంస్థం మనకృత్వ తం ధ్యాయేత్ పార్థ ఈశ్వర. ఆత్మ సంస్థం మనకృత్వ నకించిదపి చింతయేత్. మరో మాట అన్నాడు, ఆత్మ సంస్థం మనకృత్వ నకించిత్ అపి చింతయేత్. ఆ పరమాత్మ ధ్యానంలో ఉన్నప్పుడు ఏ కొంచెము అనుకోకూడదు. ఈ అనుకోకూడదనే మాట మనకు అర్థం కావాలి. కొంతమంది లోకంలో సోహం 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 అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది రామ, కృష్ణ, నారాయణ, శివ అనుకుంటూ ఉంటారు. ఈ అనుకునేది ఏది? మనస్సా ఇంకేమన్నా? సెల్ ఫోన్లు మోగనివ్వకండి.
ఈ అనుకునేదేది మనస్సా ఇంకేమన్నా? మరి మనస్సు అనుకుంటే మనస్సు నిలిచినట్ట, పరిగెత్తుతున్నట్ట? చెప్పండి. మనస్సు ఏదనుకున్నా సంకల్పం అవుతుంది. మరి ఈ సంకల్పం బంధమా, మోక్షమా? చెప్పండి. అర్థమవుతుందా? తలకాయలు ఊపుతున్నారు కానీ ఏమో. మన మనస్సు ఏదనుకున్నా అదేమవుతుంది? సంకల్పం అవుతుంది. సంకల్పం అంటే ఉన్న వాటిని గురించి అనుకోవడం, వికల్పం అంటే లేని వాటిని గురించి అనుకోవడం. మన మనస్సు రెండు అనుకుంటుంది. ఉన్న వాటిని గురించి అనుకుంటుంది, లేని వాటిని గురించి కూడా పగటి కలలుగా ఉంటుంది కనుక అనుకుంటుంది కదా. వాళ్ళకుంది, మనకు లేదు కదా పోడై. అలా అందుకోసం ఉన్న వాటిని గురించి అనుకుంటే దాన్ని సంకల్పం అన్నారు, లేని వాటి గురించి అనుకుంటే వికల్పం అన్నారు. అందుకే ఈ సంకల్ప వికల్పాత్మకమే మనస్సు. మనస్సు అంటే సంకల్ప వికల్పాత్మక ఇది మనహ. అది సంకల్ప వికల్పమే మనస్సు. అది ఎట్లయితే నిలువు పేక కలిస్తే దాన్ని వస్త్రం అన్నారో, ఈ సంకల్ప వికల్పములే మనస్సు. మనస్సుకు రూపం లేదు. అది ఏదైతే అనుకుంటుందో అది మనస్సు, అంతే. అది ఆ మనస్సును దైవధ్యానములో ఉన్నప్పుడు ఏమీ అనుకోకుండా ఆ హంసస్వరూపాన్ని సోహంభావ ధ్యానమునందు ఆ జపనామ గాయత్రి యందు నిలుపగలగాలి. అలా చేయగలిగితే ఆ మనస్సు కొంతసేపటికి అనుకునే అలవాటు మడిచిపోతుంది. అది నువ్వు పెట్టినటువంటి అలవాటులో ఉంటుంది. అలర చెంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెనే ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపెనే ఉయ్యాల ఉయ్యాల. అలర చెంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెనే ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస నిశ్వాసములు పలుమారు ఉచ్ఛ్వాసములందు నీ భావము తెలిపెనే ఉయ్యాల అన్నాడు. ఈ చంచలమైన మనస్సు నిలవడానికి అదే మార్గం చెప్పారు మహాత్ములు కదా. అందువల్ల అంటే ఈ మార్గమే ఆకాశ సంబంధమైన ప్రక్రియ. అందుకే ఈ ప్రక్రియలలో ఒకదానికంటే ఒకటి గొప్పది. భూమి కంటే గొప్పది జలం, జలము కంటే గొప్పది అగ్ని, అగ్ని కంటే గొప్పది వాయువు, వాయువు కంటే గొప్పది ఆకాశం. అట్లాగే పూజ కంటే గొప్పది అభిషేకం, అభిషేకం కంటే గొప్పది యజ్ఞం, యజ్ఞము కంటే గొప్పది జపం, జపము కంటే గొప్పది ధ్యానం. ఇప్పుడు ఏది కావాలి మీకు? గొప్పది కావాలా, తక్కువది కావాలా? గొప్పదే కావాలా. మరి గొప్పది కావాలన్నప్పుడు గొప్పగా మనం రుసుము చెల్లించాలి కదా. గొప్ప వస్తువు కావాలన్నప్పుడు గొప్పదిగానే దానికి తగిన రుసుము చెల్లించాలా. లోకంలో ఏ వస్తువుకైనా రుసుము చెల్లిస్తేనే అది లభిస్తుంది కదా. అట్లాగే గొప్పదైనటువంటి ఆ బ్రాహ్మీ స్థితిని, ఆ దైవ సాక్షాత్కారాన్ని పొందాలంటే ఎంతో శ్రమించాలి. అర్థమైందా? అందుకోసం భూమి పరిమితం, భూమి కంటే సూక్ష్మమైంది వ్యాపకమైంది జలం, జలము కంటే ఇంకా సూక్ష్మమైంది వ్యాపకమైంది అగ్ని, అగ్ని కంటే ఇంకా సూక్ష్మమైంది వ్యాపకమైంది వాయువు, వాయువు కంటే ఇంకా సూక్ష్మమైంది వ్యాపకమైంది ఆకాశం, ఆకాశము కంటే ఇంకా సూక్ష్మమైంది వ్యాపకమైంది అహంకార తత్వం బ్రహ్మ, అహంకార తత్వము కంటే ఇంకా సూక్ష్మమైంది ఇంకా వ్యాపకమైంది మహత్తత్వం విష్ణు, ఆ విష్ణువు కంటే ఆ మహత్తత్వం కంటే ఇంకా సూక్ష్మమైంది వ్యాపకమైంది అవ్యక్త తత్వం రుద్రత్వం, ఆ రుద్రుని కంటే ఇంకా వ్యాపకమైంది ఇంకా సూక్ష్మమైంది పరబ్రహ్మ స్వరూపం, దానికంటే ఇంకా సూక్ష్మమైంది ఇంకా వ్యాపకమైంది శుద్ధ బ్రహ్మం. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ఊర్ధ్వమూలం మూలం, అన్నిటికీ మూలం. స్థూల శరీరానికి మూలము శ్వాస, శ్వాసకు మూలము కుండలినీ శక్తి, కుండలినీ శక్తికి మూలము సంకల్పశక్తి, సంకల్పశక్తికి మూలము మనస్సు, మనస్సుకు మూలము బుద్ధి, బుద్ధికి మూలము జీవుడు, జీవునికి మూలము ఈశ్వరుడు, ఈశ్వరునికి మూలము బ్రహ్మము. ఇవే 7 కొండలంటే. ఈ 7 కొండలు ఎక్కాల. అర్థమైందా?
ఈ 7 కొండలు శ్వాస, కుండలిని శక్తి, సంకల్ప శక్తి, మనస్సు, బుద్ధి, జీవుడు, ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే మాయ. అర్థమైందా? ఈ 7 కొండలు ఎక్కితే ఆ వెంకటేశ్వరుని దర్శించగలం. ఈశ్వరుణ్ణి వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరుడు అంటాం కదా, వెనకట అని అర్థం ఉంది. వెనకట అంటే ఈ సృష్టి కంటే ముందున్నవాడు. వెంకటేశ్వరుడు అంటే అదే. అందుకోసం ఇది క్రమ పద్ధతి. ఈ విధంగా ఈ దేహానికి మూలము శ్వాస, ప్రాణం. ఈ శ్వాసకు మూలము కుండలిని శక్తి, ప్రాణశక్తి. ప్రాణశక్తికి మూలం సంకల్పశక్తి. సంకల్పశక్తికి మూలం మనస్సు. మనస్సుకు మూలం బుద్ధి. బుద్ధికి మూలం జీవుడు. జీవునికి మూలం ఈశ్వరుడు. ఈశ్వరుడికి మూలము బ్రహ్మము. అది ఆ బ్రహ్మము అక్కడుంది. మనం ఇక్కడుండి మూలం అని తగులుతాం కదా. విత్తనం ముందా చెట్టు ముందా అని అడుగుతాడు ఒకడు. ఏది చెప్పినా సంశయమే. ఏది చెప్పినా సంశయమే కదా. విత్తనం ముందా చెట్టు ముందా అంటే ఇప్పుడు విత్తనం ముందన్నాం అనుకో, చెట్టు లేక విత్తనం ఎలా వచ్చింది అంటాడు ఆయన. లేదు చెట్టే ముందన్నాం అనుకో, విత్తనం లేక చెట్టు ఎలా వచ్చింది అంటాడు. ఈ విత్తనము కన్నా చెట్టు కన్నా ముందు భూమి, భూమి కంటే ముందు జలము, జలము కంటే ముందు అగ్ని, అగ్ని కంటే ముందు వాయువు, వాయువు కంటే ముందు ఆకాశం, ఆకాశము కంటే ముందు ఇంకొక ఆయన ఉన్నాడు. అర్థమైందా? ఏ తత్ ఆత్మని ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నిరాపః ఆప్య పృథివీ, పృథివ్యా శస్య, శస్యాత్ అన్నః, అన్నాత్ శుక్లః, శుక్లాత్ దేహః. ఉపనిషత్ ప్రామాణికం. ఏతత్ ఆత్మని ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు, వాయోరగ్ని. పరమాత్మ నుండి ఆకాశం పుట్టింది, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథివీ, పృథివీ నుండి శస్యములు, శస్యముల నుండి ఆహారం, ఆహారము నుండి శుక్లము, శుక్లము నుండి దేహము. అర్థమైందా? ఇది క్రమ పద్ధతి. ఈ విధంగా మనము ఆ పరమాత్మను వీడి ప్రకృతిలో పడి అవిద్యతో కూడి అజ్ఞానంలో పడి పరిభ్రమిస్తూ ఉన్నాం. ఈ అజ్ఞానాన్ని వీడి అవిద్యను వీడి మాయను దాటితే మళ్ళీ ఆ పరమాత్మను చేరగలం. అర్థమైందా? ఇది ప్రక్రియ. ఇంతటి ప్రక్రియ మనం తెలుసుకోవాలంటే వినాలా. అర్థమైందా? వినగోరు వారల విమల చిత్తంబుల చెచ్చర నీషుండు చిక్కుగాక, ఇతర శాస్త్రంబుల నీషుండు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు. అది భగవత్స్వరూపము ఇతర శాస్త్రాలకు తెలియబడదు అన్నాడు. ఇతర శాస్త్రాలంటే వేదమున కంటే ఇతరమైన శాస్త్రాలు, వేద ప్రామాణికమున కంటే ఇతరమైన శాస్త్రాలతో భగవత్స్వరూపం తెలియబడదు. మనకు వేదాలు ఎన్ని? 4. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద. ఈ 4 వేదాలలోని ఉపనిషత్తులన్నీ శాఖోపశాఖలుగా చేరి 1180 ఉపనిషత్తులు. అట్టి 1100 ఉపనిషత్తులలో కర్మకాండకు సంబంధించినవి 840, ఉపాసనాకాండకు సంబంధించినవి 232, జ్ఞానకాండకు సంబంధించినవి 108. ఈ 3 వేసి కూడండి. 840, 232, 108 మొత్తం కలిపి కూడితే మనకు ఎంత సంఖ్య వస్తుంది? 1180 ఉపనిషత్తులు. ఈ 1180 ఉపనిషత్తులలో అందులో కర్మకాండకు సంబంధించినవి. అర్థమైందా? కర్మకాండ అంటే ఇప్పుడు జీవుడు ఈనాడు ఒక పంట పండిస్తున్నాడంటే ఆ పంట ఎలా పండియాలో కూడా వేదమే చెప్పింది. ఒక గింజ వేస్తే పిడికెడు, ఆ పిడికెడేస్తే కొన్ని సేర్లు, ఆ సేర్లు వేస్తే కొన్ని బస్తాలు, ఆ బస్తేస్తే కొన్ని పొట్లు. ఒక్క ఒరిగింజలో ప్రపంచమునకు కావలసిన బత్తెము దాగి ఉన్నది. ఒక్క ఒరిగింజలో ప్రపంచమునకు కావలసినంత బత్యము అందులో ఉంది కదా. ఒక ఒరిగింజ చేసామనుకో అవి పిడికడ అవుతాయి. ఆ పిడికడ జల్లితే
కొన్ని కేజీలు అవుతాయి, కొన్ని కిలోలు అవుతాయి. ఆ కిలోలు చల్లితే కొన్ని క్వింటాలు అవుతాయి, ఆ క్వింటాలు చల్లితే అంటే భగవంతుని యొక్క సృష్టి చూడండి. ఒక్క ఒరిగింజ వేస్తే ఒక్కటే మొలిసిందనుకో, మనకు గతేం కావాలా? ఒకటి వేస్తే ఒకటే మొలిసిందనుకో ఏం కావాలా? ఏమన్నా తింటావా కదా? లేదే. ఆయన మహిమ చూడండి. మాయ ఎంత ప్రబలితమై ప్రకృతి రూపంలో మనకు కనబడుతుందో, ఆ ప్రకృతి పరమాత్మను ఆశ్రయించి మనకిచ్చే ఫలితం అంతా ఆ విధంగానే తెలియబడుతుంది. అందువల్ల ఈ విధంగా భగవంతుడు ఇతర శాస్త్రాలకు చిక్కడు. అంటే వేదేతరమైన వేద ప్రామాణికమైనటువంటి శాస్త్రముల ద్వారానే మనకు తెలియగలగాలి. ఇప్పుడు గోవింద గోవింద అనే పదం వాడుతున్నాం కదా. రాము నాము సత్య అని కూడా అంటాడు. ఎప్పుడంట రామనామ సత్య అని? నలుగురు మోసుకుపోయేటప్పుడు అంట. మన వైపు గోవింద గోవింద అని పేలాలు చల్లుతారు కదా. ఇవన్నీ ఆ వైపు పోయేటప్పుడే, ఏ వైపు అటు చివరి యాత్ర చేసేటప్పుడు ఈ నామాలు వాడతారు కదా. ఇప్పుడు ఈ గోవింద అనే పదము దానికి అర్థం ఏమిటి మనకు తెలియాలి కదా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి మూఢమతి అంటాడు కదా. భజ భజ అంటే పొందుము అని అర్థం అండి. భవ అంటే అగుము. సంస్కృతంలో భజ అంటే పొందుట, భవ అంటే అగుట. అర్థమైందా? భవ అంటే అగుము, భజ అంటే పొందుము. భజన భజన అంటాం కదా. భజ అంటే పొందుట, నా అంటే కాదు. అంటే భగవంతుని పొందుట, ఇతరము కాదు. భగవంతుని పొందుట ఇతరము కాదు, భజన. అందువల్ల గోవింద అనే పదానికి అర్థం ఏమిటంటే గోభిర్వేదాంత వాక్యై విద్యతే లభ్యతే ఇది గోవింద. గోభిర్వేదాంత వాక్యై విద్యతే లభ్యతే ఇది గోవింద. వేదాంత వాక్యముల చేతనే తెలియదగినవాడు, పొందదగినవాడు గోవిందుడు. వేదాంత వాక్యములంటే ఉపనిషత్తులు. వేదాంతములు అంటే ఉపనిషత్తులు, వేదము యొక్క అంతిమ భాగాలు, వేదము యొక్క చివరి భాగాలు. వేద అంతం, వేదాంతం. ఇప్పుడు లతాంతం అనే పదం ఉందనుకో. లతాంతం ఏమిటి చెప్పండి? లతాంతం. లత అంటే తీగ, లతాంతం అంటే పుష్పం. లతాంతం అంటే పుష్పం కదా. లతకు చివరిలో వచ్చేది ఏది? పుష్పమే కదా. ఇప్పుడు చెట్టుకు చివరిలో వచ్చేది ఫలము కదా. దాన్ని వృక్షాంతం అంటాం. వృక్షాంతం ఫలం, లతాంతం పుష్పం. వృక్షము యొక్క అంతము ఫలం కదా. అందువల్ల ఈ ఎట్లయితే లతాంతము పుష్పమని చెప్పబడిందో, వేదాంతం అంటే ఉపనిషత్తులని అర్థం. వేదము యొక్క అంతిమ భాగాలు, వేదము యొక్క శిరోభాగాలు, చివరి భాగాలు, అంతిమ భాగాలు. ఈ అంతిమ భాగాలు ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల ద్వారా తెలియదగినదే దైవతత్వం. అది దానికి ఇతరమైనది దైవతత్వం తెలుపబడదు. అది అందుకే మనకు పురాణాలలో భగవంతుడు పుట్టినట్టుగా, భగవంతుడు కొన్ని లీలలు చేసినట్టుగా, భగవంతుడు అవతారం చాలించినట్టుగా ఉంటుంది పురాణాల్లో. కానీ ఉపనిషత్తులలో భగవంతుడు ఎక్కడా పుట్టినట్టు కానీ, ఆయన ఏదో చేసినట్టు కానీ కనబడదు. మీరు ఏ ఉపనిషత్తు అయినా చదవండి, ఏ ఉపనిషత్తు అయినా వినండి. ఉపనిషత్తులలో మట్టికి భగవంతుడు పుట్టినట్టు, భగవంతుడు ఏదో అవతరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసినట్టు ఎక్కడ ఉండదు. కానీ పురాణాల్లో ఉంటుంది. అందుకే పురాణాలను పూర్వమీమాంస అన్నారు, ఉపనిషత్తులను ఉత్తరమీమాంస అంటారు. లేదా పూర్వమీమాంస ఉత్తరమీమాంస. పూర్వమీమాంస అంటే భారత భాగవత ఇతిహాస పురాణాలు, ఇవన్నీ పూర్వమీమాంస. పూర్వం అంటే ముందుగా మానవుడు అభ్యసించదగినవి. ఉత్తరమీమాంస అంటే తర్వాత, అనగా ఈ భక్తి జ్ఞానం కలిగిన తర్వాత మోక్ష మార్గాన్ని అనుసరింపజేసేవి ఉత్తరమీమాంస. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఈ మూటిని ప్రస్థాన త్రయములంటారు. ఇవి ఉత్తరమీమాంస. ఈ భారత భాగవత ఇతిహాస పురాణాలు ఇవి పూర్వమీమాంస. ఈ పూర్వమీమాంసలో భగవంతునికి సాకారం తెలియజేశారు. భగవంతుడు పుట్టినట్టుగా, ఆయన లీలా విలాసాలు తెలిపినట్టుగా.
కానీ ఉపనిషత్తులలో మాత్రం ఎక్కడా భగవంతునికి రూపం లేదు. అది చిన్మయస్య అద్వితీయస్య నిర్మలస్య అశరీరిణః ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనః. బ్రహ్మోపనిషత్తు అంటుంది ఈ మాట. చిన్మయస్య అద్వితీయస్య నిష్కలస్య అశరీరిణః ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనః అన్నాడు. భగవంతుడు చిన్మయ స్వరూపుడు, అద్వితీయుడు, అంటే ఒక్కడే, వేరువేరుగా లేడు, ఉన్నది ఒక్కటే. ఒకే ఒక్క దాన్ని మనం ఎన్ని ముక్కలు చేశాను తెలుసా? ఉన్న ఒక్క భగవంతుణ్ణి ముందు ఆయన 4 ముక్కలు అయినాడు పాపం. సిక్కులు ఓ ముక్క చేసుకున్నారు, వాయుగురు అంటారు. మహమ్మదీలు ఓ ముక్క చేసుకున్నారు, క్రైస్తవులు ఓ ముక్క చేసుకున్నారు, హిందువులు ఓ ముక్క తీసుకున్నారు. హిందువులు పరమాత్మ అంటారు, క్రైస్తవులు ప్రభు అంటారు, ముస్లింలు వాళ్ళు మా అల్లా అంటారు, వాళ్ళు వాయుగురువు అంటారు. ఆయన పాపం 4 ముక్కలైనాడు ముందు. మనకొచ్చిన ముక్కలో ఎన్ని ముక్కలు చేసామో తెలుసా? 33 కోట్ల దేవతలు అంటాం మనం. మరి ఇన్ని ముక్కలు చేస్తే ఎప్పుడు అతకాలవ్వా? ఎవడు అతకాలా? ఇన్ని ముక్కలు చేసి కూర్చున్నాం కదా మనం, ఎవడొచ్చి అతకాలా? అందుకే వేమనంటాడు, ఇనుము ఇరిగినేని ఇమ్మారు ముమ్మారు అతుకవచ్చు వాడు కమ్మరీయుడు, వేల ముక్కలైన అతుక బ్రహ్మవశమే విశ్వదాభిరామ వినురవీమ. ఇనుము ఇరిగనేని ఇమ్మారు ముమ్మారు. ఇమ్మారు అంటే 2వసారి, ముమ్మారు అంటే 3వసారి. ఇనుము ఇరిగినేని ఇమ్మారు ముమ్మారు అతుకవచ్చు వాడు కమ్మరీయుడు. అతుకుతాడు ఆయన. ఇనుము ఒకసారి ఎరిగితే 2 సార్లు ఎరిగినా అతుకుతాడు. వేల ముక్కలైన అతుక బ్రహ్మవశమే విశ్వదాభిరామ వినురవీమ అన్నాడు. ఇన్ని ముక్కలైతే ఎవడి వశం? ఇన్ని ముక్క చేసుకోకున్నాం కదా 33 కోట్ల దేవతలని. చెప్పు. ఇట్లా అశాస్త్రీయమైన వాటిని సృష్టించుకొని కూర్చున్నాం మనం. ఏవైతే శాస్త్రములలో లేవో అవన్నీ దేవుళ్ళుగా మనం నమ్మేస్తున్నాం కదా. ఇలా చేసింది ఎవరు? మనమే. ఎందుకు చేశాము? అదే అజ్ఞానము, అవిద్య, తెలియనితనము. ఈ అజ్ఞానము, అవిద్య, తెలియనితనం ఉన్నంత వరకు దేవుడు ముక్కలు ముక్కలవుతాడు, మనం కూడా ముక్కలు ముక్కలుగానే ఉంటాం. ఈనాడు మానవుడు ఎన్ని విధములుగా విడిపోయాడో తెలుసా? మతపరంగా విడిపోయాడు, ఆచారపరంగా విడిపోయాడు, సాంప్రదాయపరంగా విడిపోయాడు, రాజకీయ పరంగా విడిపోయాడు, ప్రాంతీయ పరంగా విడిపోయాడు. అన్నీ విడిపోవడమే వీడికి తెలుసుకున్నాడు కదా. మతపరంగా, ఆచారపరంగా, సాంప్రదాయపరంగా, అట్లాగే రాజకీయ పరంగా కదా. అందరూ ఒక పార్టీ అయితే మంచిదే కదా, దేవుని పార్టీ పెట్టుకుంటే. అందరూ ఒకటే పార్టీ ఉంటే దేవుని పార్టీ అయితే బ్రహ్మాండంగా ఉండేది కదా. అట్లున్నారు ఎవరన్నా? ఎవరూ లేరు అట్లా కదా. అట్లాగే ఈ విధంగా విడిపోవడం కారణం ఏమిటి? మనం బంగారు కత్తెరలమైనాం. మనము ఏ కత్తెర అని తెలుసా? బంగారు కత్తెరైనా సరే కత్తెర ఏం చేస్తుందండి? ఏకం చేస్తుందా? విడగొడుతుందా? సూది ఏం చేస్తుంది? ఏకం చేస్తుంది. చిన్న సూది ఏకం చేస్తుంది. అది బంగారు కత్తెరైనా సరే అది వేరు చేస్తుంది. ఈనాడు మానవుడు కత్తెరగా మారాడు కానీ సూదిగా మారడం లేదు. ఇక కొంతమంది సూదుల్లా కనపడతారు. ఇలా బెజ్జం లేని సూదులై. ఇప్పుడు బెజ్జం లేని సూది ఇంకా రంధ్రాలు చేస్తుంది కానీ ఏకం చేయదు. బెజ్జం ఉన్న సూది ఏకం చేస్తుంది. అది బెజ్జం అంటే జ్ఞానం. ఆ జ్ఞానములో విజ్ఞానం అనే దారం ఎక్కిస్తే ఏకమయ్యే అవకాశం ఉంటుంది. అది ఈనాడు మానవుడు కత్తెరగా మారిపోతున్నాడు కానీ చిన్న సూదిగా మారలేకపోతున్నాడు. కారణం ఈగో. తనకు అడ్డొచ్చేది ఏమిటంటే నేను అనే అహం. ఈ నేను అనే అహము కులపరంగా, ఆచారపరంగా, సాంప్రదాయపరంగా అన్ని విధాలుగా విడిపోవడమే జరుగుతుంది కానీ కలిసిపోవడం అనేది కావడం లేదు. కారణం ఏమిటంటే ఇదే అవిద్య, అజ్ఞానము, తెలియనితనం. ఇది ఉన్నంత వరకు మనం
శాస్త్రీయమైన మార్గంలో పయనించం, అశాస్త్రీయమైన మార్గంలోనే పయనిస్తాం. అందువల్ల ఇతర శాస్త్రంబుల నీశుండు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్షసేయక ఇందు తగిలియుండుట మహత్తత్వ బుద్ధి. అయ్యా, ఈ భగవత్స్వరూపం ఎవరికి తెలియబడుతుందయ్యా అంటే మంచివారలకు నిర్మత్సరులకు. అది మంచివారలకు, మంచి అంటే పవిత్ర హృదయులకు, పవిత్ర హృదయులకు, కపటము లేని వారికి, కపట నిర్ముక్తులై కాంక్షసేయక కోరికలు లేని వారికి, పవిత్ర హృదయులకు, కపటం లేని వారికి, కోరికలు లేని వారికి ఆ భగవత్స్వరూపం దక్కుతుంది. వాళ్ళు దీనికి తగిలి ఉంటారు. దేనికి? ఈ ఆధ్యాత్మిక మార్గానికి తగిలి ఉంటారు. వాళ్ళ బుద్ధి మహత్తత్వ బుద్ధి, వాళ్ళకున్న బుద్ధి దాన్ని మహత్తత్వ బుద్ధి అంటారు. అది మంచివారలు, నిర్మత్సరులు, ఏ కోరికలు లేనివాళ్ళు. అది ఉన్నంతలో తృప్తిగా ఉండడమే, అంతకు మించిన సంపద లేదండి. సంతృప్తే సంపద. ఒక సినిమాలో నేను చూశాను, పూర్వం ఎప్పుడో నా చిన్నప్పుడు కదా. ఒక ఆవిడ పాపం భర్త చచ్చిపోయాడు, ఒక్కడే కొడుకు, వాడిని గారాభంగా పెంచింది. వాడు పెద్దవాడయ్యాడు, వాడికి పెళ్లి చేయాలి. మరి పెళ్లి చేయాలంటే ఆ రోజుల్లో కూడా చూశారు, మా అమ్మాయి బాగా ఉండాలనుకుంటారా కానీ పేదరికంగా ఉండాలనుకుంటారా. కానీ ఆ అత్తగారికి ఎప్పుడు ఈ బొడ్లో అంత తాళపు చెవిలో గుర్తున్నది. ఆ గుత్తి చూసి మామగారు మోసపోయి, అబ్బాబ్బా ఇంత గుత్తి ఉందంటే ఎంత ధనం ఉందో అనుకున్నాడు. ఇంత గుత్తి ఆమె నడుముకు వేలాడుతుందంటే ఎంతో ధనవంతురాలు అనుకొని ఆయన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత ఈ తండ్రి ఏం చెప్తాడు, అమ్మ నువ్వు ఎట్టకేలకు మీ అత్తగారి గుత్తిని సంపాదించుకో, ఆమె పోకముందే ఆ గుత్తిని స్వాధీనం చేసుకుంటే అంతా నీ సొంతం అవుతుంది, ఇంకా ఆమె పెత్తనం ఏమిటి అని మామగారు చెప్తాడు. చెప్తే అత్తగారే ఇవ్వదు, ఎందుకంటే ఏమీ లేదని ఆమెకు తెలుసు. పాపం ఆ గుత్తి ఉన్నదంటే ఆ రహస్యం ఒక వేరే ఉంది కదా. చెప్తా ఎట్లా అంటే, ఇప్పుడు ఆమెకు భర్త చనిపోయినప్పుడు ఏదో పాపం, అయ్యా ఏమి ఇచ్చావు నాకు, ఏమిటి అట్లా ఇట్లా అంటే ఆ చివరి దశలో సంతృప్తే సంపద అని ఒక మాట చెప్పాడు. ఆ మాట చిన్న కాగితం మీద రాసుకొని ఆమె ఏం చేసింది, పెట్టెలో పెట్టే చిన్న అగ్గి పెట్టెలో పెట్టి దాచుకుంది. ఈ పెట్టెలో పెట్టే ఇన్ని పెట్టెలు తెరవడానికి అన్ని తాళం చేతులు కావాలి కదా, అదే పెద్ద గుత్తి. అయితే ఈ కోడలు ఏం చేసింది, ఈ గుత్తి స్వాధీనం చేసుకోవాలని అత్తగారికి ఇష్టమైన వస్తువులో ఇంత మందు పెట్టేసింది. ఆమెకి ఏదో పాయసం లడ్డూలు ఏవో ఇష్టం ఉంటాయి కదా, అది వండి పెట్టి వేసింది. అయితే ఈ అత్తగారు ఈ కోడలు వాళ్ళ తండ్రి పన్నుతున్న పన్నాగం బాగా విని వీళ్ళేమో చేస్తట్టుంది నన్నని ముందే పసిగట్టి ఆ మామ తెచ్చినటువంటి విషం పొట్లం తీసేసి ఏదో మామూలు పొట్లం పెట్టింది, అది కలిపి ఈమె ఇచ్చేసింది. ఈ అత్తగారు చచ్చినట్టుగా నటించింది తప్ప చావల. ఎందుకంటే విషం పొట్లం మాయం చేసి మరో పొట్లం పెట్టింది కదా. అది చచ్చినట్టుగా నటించేసరికి అందరి మీద పడి ఏడవడం, ఈయన కూడా ఏడవడం. చిన్నగా ఆ గుత్తి తీసుకున్నారు. ఆ గుత్తి తీసుకొని, నాయన జరగవలసిన పనులు చూడాలా, మరి మన ఇంట్లో ఏమున్నో ఏం కథో చూసిరాపో అని లోనికి పోయాడు. కొడుకును అల్లుడిని బిడ్డను ఆ లోనికి పోమన్నారు. పోతే వాళ్ళు పెట్టెలో పెట్టి తెరిచి చూస్తే ఉంది చిన్న అగ్గిపెట్టె వెళ్ళింది. ఆ అగ్గిపెట్టెలో చిన్న చిట్టు వెళ్ళింది. ఆ చిట్టులో ఏముంది, సంతృప్తే సంపద. ఇంతే తప్ప ఇంకేం వెళ్ళలా. ఇన్నాళ్ళు ఈ గుత్తిని చూసి నేను ఇంత మోసపోయాను అనుకున్నాడు. అప్పుడు అత్తగారు లేచి కూకొని, అయ్యా ఇది నా పరిస్థితి, నేనేం పోలేదు ఉన్నాను అన్నటువంటి విధానం. అంటే సంతృప్తి అనేది మానవునికి ఎప్పుడు లభిస్తుందంటే ఉన్నంతలో తృప్తి పడడు. నా ఖాతాలో ఇదే ఉంది, నాకు ఇదే ప్రాప్తం, ఇంతకు మించి నాకు లేదేమో, ఈశ్వరుడు నాకు ఇదే ఇచ్చాడు అన్నటువంటి సంతృప్తిని కలుగజేసేది వేదాంతం కదా.
అభయస్థితిని కలుగజేసేది వేదాంతం. భయం ఉండదు. వేదాంత మార్గంలో ఉన్న వాళ్లకు భయం ఉండదండి. యమదూతల దర్శనం కాదు, వాళ్లకు దైవ దర్శనం కలుగుతుంది. ఇలాంటి వేదాంతం విన్న వాళ్లకు చివరి దశలో దైవ దర్శనం కలుగుతుంది. అందుకే వాళ్ళు కళ్ళు తెరిచి నోరు తెరిచి పోరు. ఇలాంటి చోటికి రాని వాళ్ళు ఉన్నారే, వాళ్లకు యమదూతల దర్శనం అవుతుంది. కళ్ళు తెరుస్తారు, నోరు తెరుస్తారు, ఎక్కడి నుంచో పోతాడు. అది కట్టెదర్శకు పోతారు మళ్ళీ వాళ్ళు. యమకింకరుల దలచిన నా గుండె ఆవులింపుచునున్నది, యముని బాధల మాన్పను మాయప్ప వైద్యుడవు నారాయణ. భగవంతుడు వైద్యుడు. ఏ వైద్యుడు? మన సూక్ష్మ శరీరానికి జ్ఞానం అనే మందునిచ్చే వైద్యుడు. అదైందా? యమకింకరుల దలచిన నా గుండె ఆవులింపుచునుండును, యముని బాధల మాన్పను మాయప్ప వైద్యుడవు నారాయణ అంటాడు భక్తుడు. ఆ విధంగా పోతనమాత్యుడు రాసిన నారాయణ శతకంలో. అందువల్ల కపటము లేనటువంటి నిర్మల మనస్సు గల వారికి, కోరికలు లేని వారికి వాళ్ళ బుద్ధి మహత్తత్వ బుద్ధి. ఇందు తగిలియుండు మహత్తత్వ బుద్ధి పరగనాధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అఖిల సుఖదమై సమస్తంబుగాకయుండు వస్తు వెరుగంగదగు భాగవతమునందు. వస్తు వెరుగంగదగు. మనకు ఏ వస్తువు కావాలా? ఆత్మ వస్తువు కావాలి. ఆత్మస్వరూపం ఎట్టిది అన్నటువంటి ఆ జ్ఞానం కావాలా. అట్టి వస్తువు ఈ శ్రవణజన్య జ్ఞానం వల్లనే లభిస్తుందండి. భగవత్స్వరూపం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అన్నటువంటి విషయం. అందుకే ఇలాంటి విషయాలు తెలిపి భక్తులను భవబంధ విముక్తిని చేసేవాళ్ళు గురువులు. అర్థమైందా? గురువులు ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియ పలుకుదురు, అచల స్థిర కళ్యాణం వెయ్యది పురుషులకును నిశ్చయించి బోధింపుదగన్ అని చెప్పారు. గురువులు ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియ పలుకుదురు, అచల స్థిర కళ్యాణం వెయ్యది పురుషులకును నిశ్చయించి బోధింపుదగన్. అది గురువులట అందరికీ చెప్పకుండా అతి రహస్యమైన విషయాలు ప్రియ శిష్యులకు చెబుతారట కదా. ఎందుకంటే ఆదిశంకరాచార్యులకు లక్షలాది మంది శిష్యులు ఉన్నారు, మనకు నలుగురే కనపడతారు. అస్తామలకుడు, పద్మపాదుడు, ఇంకా సురేశ్వరాచార్యులు, తోటకాచార్యుడు అని నలుగురు కనపడతారు. రామకృష్ణ పరమహంసకు ఎంతోమంది శిష్యులు, వివేకానంద ఒక్కడే మనకు తెలుసు. బ్రహ్మంగారికి ఎంతోమంది శిష్యులు, సిద్ధుడు మాత్రమే మనకు తెలుసు కదా. ఎందుకంటే వీళ్ళు గురుసేవ చేసి గురువాజ్ఞ మీరకుండా ఆ మార్గంలో పయనించారు కదా. అందుకే మనకు పరమహంస గుర్తుకు రాగానే వివేకానంద గుర్తుకు వస్తాడు చూడండి. ఎట్లయితే రాముడు గుర్తుకు రాగానే ఎవరు గుర్తుకు వస్తారండి? ఆంజనేయ స్వామి గుర్తుకు వస్తాడు కదా. అందుకోసం గురువులు, పూర్వపు గురువులట ఎవరికీ చెప్పకుండా రహస్యాతి రహస్యమైనటువంటి జ్ఞానం తమ ప్రియ శిష్యులకు బోధించేవాడు. ఇక కొంతమంది ఉంటారు గురువులు తమకును లోబడు తెరువులు చెప్పుదురు, విష్ణు దివ్య పదవికిన్బోయడు తెరువును చెప్పరు, చీకటి బరువులు పెట్టంగ నేల బాలకులారా. అది వాడంటాడు, రాక్షస కులంలో పుట్టిన ప్రహ్లాదుడు, ఒరే బాలకులారా, ఓరి పిల్లలారా, ఈ గురువులు ఉన్నారే వీళ్ళు త్రివర్గాలు మాత్రమే చెబుతారు. ధర్మేచ, అర్థేచ, కామేచ, ఈ 3 మార్గాలే చెబుతారా. 4వది మోక్షం మార్గం చెప్పరు వీళ్లకు తెలియదు. ఈ చీకటి బరువులు పెట్టంగా నేల బాలకులారా అంటారు. వీళ్ళు చీకటి మార్గాన్ని బోధిస్తారు, వీళ్ళు జ్ఞాన మార్గాన్ని, పగటి మార్గాన్ని బోధించరు అని చెబుతాడు. చూడండి, చీకటి మార్గం అంటే అజ్ఞాన మార్గం, పగటి మార్గం అంటే జ్ఞాన మార్గం. అర్థమైందా? అందువల్ల ఈ అజ్ఞాన మార్గం బోధించేది కపట గురువులు. ఈ కపట గురువులు, కళ్ళ గురువులు ఉంటారు కదా, వాళ్ళు ఏదో చెబుతారు. అందుకే కళ్ళ గురువులు తెలుపు కర్మ చేయము, మధ్య గురుడు తెలుపు మంత్ర చేయము,
ఉత్తమ గురుడు తెలుపు యోగ శాస్త్రంబురా విశ్వదాభిరామ వినురవీమ కళ్ళ గురులు తెలుపు కపట. అది చూడండి, ఈ కపట గురువులు అంటే వాళ్లకు ఏదో ఒక విధానాన్ని అనుసరింపమని చెబుతారు. 4 రస్తాల కాడ 3 రస్తాల కాడ నిమ్మకాయలు కోయండి, ఇది చేయండి, అది చేయండి, ఈ భూత ప్రేత పిశాచాల గురించి వాళ్ళు చెప్పేస్తారు, మనం నమ్మేస్తాం. ఇక మధ్య గురువులు ఇదొక మంత్రం చెబుతారు, మంత్రోపదేశం చేసి ఈ మంత్రాన్ని జపించండి, ఇన్నిసార్లు జపించండి, ఇన్ని వేలు జపించండి, మీకు మేలు కలుగుతాం. ఉత్తమ గురువులు చెప్పరు. ఉత్తమ గురువులు ఆ యోగ మార్గాన్ని, ధ్యాన మార్గాన్ని చెబుతారండి. అది ఉత్తమ గురువుల యొక్క లక్షణం. అర్థమైందా? ఎట్లా అంటే మీకు విషయం చెప్తాను. ఒక కుటుంబం, భార్య, భర్తలు, పిల్లవాడు, వాళ్ళకు కొడుకు, తల్లి, ముసలమ్మ, ఈ 4 కలిసి యాత్ర చేస్తూ తిరుపతికి పోతున్నారు. పాపం నాయనమ్మ మనవడిని ఎత్తుకొని ఒక డబ్బాలో ఎక్కింది, ఒక బోగీలో. ఈ భార్యాభర్తలు ఒక డబ్బాలో ఎక్కారు. అర్థమైంది? భార్యాభర్తలు ఒక డబ్బాలో ఎక్కారు, ఈ నాయనమ్మ మనవడిని ఎత్తుకొని ఒక డబ్బాలో ఎక్కింది. ప్రయాణం సాగుతూ ఉంది. ఆ డబ్బాలోకి కొంతమంది తినుబండారాలు అమ్మేవాళ్ళు వస్తారు కదా, చాక్లెట్లు, బిస్కెట్లు, అవే ఇవో అమ్మేవాళ్ళు వచ్చినప్పుడు ఈ పిల్లవాడు గొడవ చేస్తున్నాడు. నాయనమ్మ నాకు బిస్కెట్ కావాలా, నాయనమ్మ నాకు చాక్లెట్ కావాలి. ఒరే నాయన, మీ నాయన అమ్మ ఆ డబ్బాల్లో ఉన్నారా, నా దగ్గర డబ్బులు లేవరా అని ఈ నాయనమ్మ అంటు. అప్పుడు ఏం చేస్తుంది, ఈ పిల్లవాని ఏడుపుకు తట్టుకోలేక ఆ అమ్మ ఆ బిస్కెట్ల వాడు చూడకుండా 2 బిస్కెట్లు దొంగతనం చేసి పిల్లవాడికి ఇస్తుంది. పాప ఎన్నడూ ఆమె దొంగతనం చేసింది కాదు, మంచి సంస్కారవంతురాలు. కానీ మనవాడి ఏడుపు తట్టుకోలేక ఆ 2 బిస్కెట్లు చేసి పిల్లవాడికి ఇచ్చింది. ఎట్లో అట్లా తిరుపతి చేరుకున్నారు. ఆ కోనేట్లో స్నానం చేశారు, దైవ దర్శనం చేసుకోవడానికి పోయారు. కళ్ళు మూసుకుంది అవ్వ, బిస్కెట్లే గుర్తుకొచ్చినాయి. ఆ బిస్కెట్లే గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడు ఏం చేయలేదుగా పాపం. చూడండి, ఏం చేయాలా, సరే పోనీ అనుకొని ఊకుంది. మళ్ళీ ఇంకో దేవుడి దగ్గర అక్కడ కొన్ని ఉంటాయి కదా, అక్కడ కళ్ళు మూసుకోని బిస్కెట్లే. ఈ బిస్కెట్ దర్శనమే అయింది తప్ప అవ్వకు ఇంకే దర్శనం గాట్ల. ఇంటికి వచ్చింది, కొన్ని రోజులు అయింది. ఆ పూజా గదిలో కళ్ళు మూసుకున్నా బిస్కెట్లే, జపమాల పట్టుకున్నా బిస్కెట్లే, ఏది చేయాలన్నా బిస్కెట్లే. మరి అప్పుడు ఏం చేయాలా, ఈ బిస్కెట్ బెడద పోవాలని ఓ సిద్ధాంతిని పిలిపించి, అయ్యా నేను ఈ పని చేశాను, ఈ బిస్కెట్ నాకు గుర్తుకొస్తుంది, దీన్ని లేకుండా చేయండి అంటే ఆయన ఒక పెద్ద యజ్ఞం పెట్టాలని చెప్పాడు. ఆయన పెద్ద యజ్ఞం పెట్టాలమ్మా, ఇది వట్టిగా పోయేది కాదు, నవగ్రహ పూజ చేద్దాం, యజ్ఞం పెడతాం, బిస్కెట్ బాధ పోద్ది, నువ్వు ప్రశాంతంగా ఉంటావని. మరి ఎంత ఖర్చు అవుతాయంటే ఓ 10,000 అవుతుందమ్మా అని చెప్పి. ఎందుకంటే 2-3 బ్రాహ్మణులు రావాలా, మరి సామాగ్రి ఉంటుంది, ఓ 10,000 అవుతుందంటే ఉన్నవాళ్ళే కదా, ఏం కాదు సరే పని అని 10,000 ఇచ్చి యజ్ఞం చేయించింది. యజ్ఞం చేయించిన తర్వాత ఆ యజ్ఞగుండం చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి కళ్ళు మూసుకుంది. మళ్ళీ ఆ బిస్కెట్, ఆ బిస్కెట్ ఏం పోలా. అయ్యా బిస్కెట్ మరి గుర్తుకొచ్చిందంటే, అమ్మ ఇప్పుడే పోద్దా, యజ్ఞఫలం దేవతలకు అందాలి కదా, ఇప్పుడే చేశాం యజ్ఞం, అప్పుడే అందుతుందా దేవతలకు, అందదు అని చెప్తాడు, పోతాడు. మళ్ళీ కొన్నాళ్ళు జరిగింది, ఏం చేయాలి, బిస్కెట్ బోట్ల. మల్లో సిద్ధాంతిని ఆశ్రయించింది పాపం అవ్వ. మల్లో సిద్ధాంతిని, పండితుడిని ఆశ్రయిస్తే ఆయన ఏం చెప్పాడు, వాడికి ఏం తెలుసు, ఇంతకుముందు చేసినోడిని అంటాడు, వాడికి ఏం తెలుసు అమ్మ, వాడు నిన్న మొన్న వాడు ఏదో పురోహితం నేర్చుకున్నాడు, నేను చేస్తా చూడు, పంచబ్రాహ్మణుల పెట్టి పంచభూతాలకు స్వస్తి చెప్పించే ప్రయత్నం చేస్తాను, మరి ఒక 50,000 ఖర్చు అవుతుందని చెప్పాడు. ఓ 50,000 ఖర్చు అవుతుందని చెప్పాడు. కానీ వాడికి ఏం తెలుసు, నేను చేస్తా చూడు అని. అప్పుడు 50,000 ఖర్చు పెట్టి యజ్ఞం చేయించింది పాపం. యజ్ఞం చేయించింది, పర్వాలా. ఆ యజ్ఞ ప్రసాదం తీసుకొని కళ్ళు మూసుకునేసరికి మళ్ళా అదే గుర్తుకొస్తుంది. ఇంకేం చేయాలా, ఇట్లా
ఒక సిద్ధాంతిని ఆమె ఆశ్రయించి లక్షలు ఖర్చు పెట్టింది. బిస్కెట్ బాధ మాత్రం పోల. ఎవరో ఒక మహానుభావుడు ఇలాగే వచ్చి వేదాంత తత్వజ్ఞానం చెబుతున్న మార్గం వెళ్ళి ధ్యాన మార్గం తెలుసుకుంటే అప్పుడు ఆ బిస్కెట్ బెడద పోయినట్టు మనకు ఆ కథారూపంలో తెలియబడుతుంది. ఎందుకంటే మనస్సు ఎక్కడో ఒక చోట నిలబడితేనే దాన్ని మర్చిపోతుంది, నిలబడకపోతే మర్చిపోదండి. అందుకే ఆచారం అనేది ఉంది. ఆచారం అనేది ఒక పద్ధతి. ఆచారాన్ని సృష్టించే వాళ్ళు ఆచార్యులు అంటారండి. అర్థమైందా? జ్ఞానాన్ని ప్రబోధించే వాళ్ళను గురువులు అంటారు. అర్థమైందా? గురువులు అంటారు. అందుకే గురువులు రాసిన వ్యాఖ్యానం చూడండి మీరు భగవద్గీతకు, కొంతమంది పండితులు రాసిన వ్యాఖ్యానం చూడండి, తేడా ఉంటుంది. అవే శ్లోకాలు ఉంటాయి, కానీ ఆ శ్లోకాలకు భాష్యం గురువులు రాసిన తత్వం వేరే ఉంటుంది, అంతరార్థంగా కొంచెం గూఢంగా ఉంటుంది. అదే ఒక పండితులు రాసిన అర్థం ఒక సాంప్రదాయాన్ని, ఆచారాన్ని అనుసరించే విధంగా ఉంటుంది. అందుకోసం ఈ విధమైనటువంటి విధానం మనం చూస్తూ ఉంటాం. అర్థమైందా? ఆచారం అనేది ఎలా పుట్టుకొస్తాయంటే మన కంటితో చూసి ఓహో ఇది ఆచారం అనుకుంటారు కొంత. ఎట్లా అంటే ఓ మహానుభావుడు పూర్వం ఏదో దూర ప్రాంతం నుంచి నడిచొస్తున్నాడు. ఒక సన్యాసి, సాధు మహాత్ముడు నడిచొస్తూ ఉండగా ఆయనకు అలసట అయిపోయింది, దాహం అవుతుంది, ఆకలి అవుతుంది, ఏమీ లేదు. సరే స్నానమన్నా చేద్దామని ఒక చోట నది ప్రవహిస్తూ ఉంటే ఆ నది ఒడ్డుకు పోయి స్నానం చేయడానికి ఆయన ఉన్నాడు. అయితే ఈ సాధు సంతుల దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి, మరచెంబు, కమండలం అదేవో ఉంటాయి కదా, ఇవన్నీ ఉన్నాయి. ఈయన స్నానం చేయాలని ఆ నది తీరానికి వెళ్ళేసరికి ఈయన వస్తువులన్నీ ఒడ్డున పెట్టి లోనికి పోబోతున్నాడు స్నానం చేయడానికి. అప్పుడే 2 బస్సులు దిగాయి. వాళ్ళు యాత్రా బస్సులు. ఆ యాత్రా బస్సులు జనం దిగుతారు కదా, ఈ జనం నా వస్తువులు ఏమైనా పట్టుకుపోతారని ఆ కమండలం ఉంది కదా, ఆ కమండలము అది ఇది ఇసుకలో పెట్టి కుప్ప చేశాడు. ఈ కుప్ప చేస్తూ ఉండగా వాళ్ళు చూశారు పాపం దూరంగా. వాళ్ళు ఏమనుకున్నారు, ఓహో ఈ నదిలో స్నానం చేస్తే ఇసుకతో లింగాలు చేయాలేమో అనుకున్నారు. ఈ నదిలో స్నానం చేస్తే ఇసుకతో లింగాలు చేస్తే స్నానం చేస్తే పుణ్యమేమో అనుకొని అందరూ లింగాలు చేశారు. అది మొత్తం లింగాలే. ఈ స్వామివారు, ఈ సాధు మహాత్ముడు స్నానం చేసి బయటకు వచ్చేసరికి అన్ని లింగాలే. ఈయన శంభులింగం ఎక్కడా కదా, అన్ని లింగాలే. దీనికే ఆచారం గ్రాహతీత్యాచార్య, ఆచారమును ఒక పద్ధతిని తెలుపువాడు ఆచార్యుడు అంటారు. గురువు అంటే స్వయం తీర్ణా అన్యాన్ తారయంత, తాను తరించి ఇతరులను తరింపజేసేవాడు గురువు అన్నాడు. అర్థమైందా? అందుకోసం అన్ని లింగాలు ఆయన కొల్లగొట్టి తీసుకునేసరికి తలపానం తోక్కొచ్చింది. అన్ని లింగాలు కొల్లగొడితేనే ఈయన వస్తువులు దొరుకుతాయి. వాళ్ళు అన్ని లింగాలు చేసిరి, స్నానం చేసిరి, పోయిరి. ఈయన ఒడ్డుకొచ్చేసరికి అన్ని లింగాలే కదా. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ నదిలో స్నానం చేసేవాళ్ళు ఈ విధంగా ఇసుకతో లింగాలు చేసి స్నానం చేస్తే పుణ్యం అనుకున్నారు. వాళ్ళు అట్లా అనుకున్నారు. ఈయనేమో తన వస్తువులు పోతే మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడాలని ఈయన దాచుకోవడానికి ఈయన లింగం ఒక కుప్ప చేశాడు. ఆ కుప్పను లింగం అనుకున్నారు వాళ్ళు, ఇంత పని పెట్టారు వాళ్ళు. ఇదంతా ఈ ఆచారాలు ఈ విధంగా పుట్టుకొస్తూ ఉంటాయి. ఇది చేస్తే పుణ్యం, అది చేస్తే పుణ్యం, అలా చేయాలా, ఇలా చేయాలనేవి కొన్ని చూసి విని నేర్చుకుంటాం. ఇవన్నీ మన మనస్సును కొద్దిపాటి క్షణకాలం తృప్తిపరిచే విధానమే తప్ప ఈ ఆచారాలు నీకు జ్ఞానాన్ని ఇవ్వవు, మోక్షం వైపు పోయే అవకాశము లేదుగాక లేదు. నాహం యజ్ఞైర్న తపసా నదానేన చేజ్యయ శక్య ఏవ విదో ద్రష్టుం దృష్టవానసి యన్మమ అన్నాడా లేదా? ఎక్కడన్నాడు? విశ్వరూప సందర్శన యోగంలో చివర్లో అన్నారు. అదండి, విశ్వరూప సందర్శన యోగంలో భగవానుడు అన్నాడు ఈ మాట. నాహం వేదై న తపసా నగ్న అన్నాడా లేదా? అది యజ్ఞయాగాదులు చేసినా, దాన ధర్మాలు చేసినా, ఏ పుణ్యకార్యాలు చేసినా నేను పొందదగిన వాడిని కాదు.
భక్త్యా త్వనన్యయా శక్యః, భక్త్యా త్వనన్యయా శక్యః. అది అనన్య భక్తి చేతనే నేను పొందగలను అంటాడు. అనన్యము అంటే, అన్యము అంటే ఇతరము, నీకంటే వేరుగా ఉంటే అన్యము, నీలోనే ఉన్నాడు గనక అనన్యము, నిన్ను విడిచి లేడాయన. అనన్య భక్తి అంటే నీకంటే వేరుగా, అన్యమంటే ఇతరము, అన్యమనే పదానికి ఇతరము, అన్యము అంటే ఇతరము, నీకంటే వేరుగా భగవంతుడుంటే దాన్ని ఇతరము అన్నారు. నీలోనే భగవంతుడు ఉన్నాడు గనక దాన్ని అనన్యము అన్నారు. అనన్య భక్తి చేతనే అంటే కేవల అంతర్ముఖ వృత్తి చేతనే నేను పొందదగిన వాణ్ణి, నేను బహిర్ముఖ వృత్తులకు చిక్కను. అర్థమైందా? అందుకోసం భగవంతుడు బయట ఉన్నాడని పరిగెత్తడం బాహ్య భక్తి, తనలోనే ఉన్నాడని తెలుసుకోవడం అనన్య భక్తి, తనలో ఉన్నటువంటి యొక్క ఆ భగవత్ సాక్షాత్కారాన్ని పొందడం ఏకాంత భక్తి. బాహ్య భక్తి, అనన్య భక్తి, ఏకాంత భక్తి. అది అన్ని అంతరించి, అన్ని అంతరింపజేసుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనోవృత్తులు, బుద్ధివృత్తులు, చిత్తవృత్తులు, అహంకార వృత్తులు ఇవన్నీ అంతరించిన పిమ్మట ఏదైతే మిగిలి ఉంటుందో దాన్ని పొందడము, దాన్ని ఏకాంత భక్తి అంటారు. అర్థమైందా? అనన్య భక్తి అంటే నీకు ఇతరం లేడాయన, నీలోనే ఉన్నాడు. బాహ్య భక్తి అంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడని పరిగెత్తడం. భగవంతుడు ఎక్కడో ఉన్నాడని పరిగెత్తడం దీన్ని బాహ్య భక్తి ఎందుకన్నారంటే, బయటికి పోతూ ఉంటే మనస్సు ఇంద్రియాలు కదులుతూ ఉంటాయి. మనోజయము ఇంద్రియజయము కలిగితేనే నేను కనపడతానని చెబుతున్నాడు కదా. ఉపనిషత్తుల్లో కానీ, భగవద్గీతలో కానీ, బ్రహ్మసూత్రాల్లో కానీ, ఇతిహాస పురాణాల్లో కానీ నేను ఈ విధంగానే తెలియబడతాను తప్ప మరో విధంగా నేను తెలియబడను అంటున్నాడు కదా. మరి ఆ మాట మనకు ఎంతవరకు అర్థమవుతుంది? విచారిస్తున్నామా? అందుకే ఈ ఆచారము కేవలము భగవత్ స్వరూపము మనం ఉపాసించే కొరకే పెట్టుకున్నాం. ఆయనకు రూపము లేదు. అశరీరినః నిష్కలస్య చిన్మయస్య అద్వితీయస్య నిష్కలస్య అశరీరినః, శరీరము లేనివాడు ఆత్మస్వరూపుడు. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన, ఉపాసకుని కొరకు బ్రహ్మమునకు రూపం కల్పింపబడింది, భక్తుని కొరకు భగవంతునికి రూపం కల్పింపబడింది. అర్థమైందా? ఎందుకంటే ఒక పటం పెట్టుకుంటాం, అక్కడ చూసి పూజ ప్రారంభిస్తాం. ఒక ఆకారాన్ని చూసి మన కళ్ళు చూస్తాయి, మన చెవులు వేదమంత్రాలు వింటాయి, మన ముక్కు సుగంధాన్ని ఆస్వాదిస్తుంది, మన నోరు ఒక సుశబ్దాలను పలుకుతుంది. ఈ విధంగా సర్వేంద్రియములతో చేసే ప్రక్రియ భక్తి, బాహ్య పూజ. అర్థమైందా? కేవలం అంతరింద్రియముతో గ్రహించేది అనన్య భక్తి. మనం వింటున్నాం కదా ఇప్పుడు కదా. మీరు పూజ చేయాలంటే జ్ఞానేంద్రియాలు పనిచేయాలా, కర్మేంద్రియాలు చేయాలా? మీరు భగవంతుని గురించి వినాలంటే కేవలం జ్ఞానేంద్రియాలు పనిచేస్తే చాలు కదా. మీరు ధ్యానం చేయాలంటే కేవలం ఒక మనస్సు పనిచేస్తే చాలు. ఇక మనస్సుతో పని ధ్యానం, అంతరింద్రియాలతో పని శ్రవణం, బాహ్యేంద్రియాలతో పని పూజ. అదే ఈ విధంగా ఒకదానికంటే ఒకటి ఉన్నతమైనది, ఉత్తమమైనది ఉన్నది కదా. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మఫలత్యాగ త్యాగాశ్చాంతిరనంతరం. ఈ శ్లోకం యొక్క అర్థం బంగాళాఖాతం అంత చెప్పాలి. అర్థమైందా? సమయం దగ్గర పడింది కనుక అందువల్ల ఈ విధంగా మనకు గురువులు అనేవాళ్ళు ప్రియ శిష్యులకు, యోగ్యులకు, అర్థమైందా, యోగ్యులైన వాళ్లకు చెబుతారండి. యోగ్యులు అంటే ఇప్పుడు అర్హత అంటారు, దాన్ని అర్హత అంటారు. ఈ అర్హత గలవాడికి మాత్రమే ఈ బ్రహ్మ విద్య అబ్బుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు సింహము పాలున్నాయే, సింహము పాలు బంగారు పాత్రలో పడితేనే ఉంటాయట, ఇంకా ఏ పాత్రలో పట్టినా కూడా చిల్లులు పడి పోతాయట. ఒకసారి పట్టి చూడండి. పట్టి చూడాలి కదా. సింహము పాలు బంగారు పాత్రలోనే అవి ఉంటాయి,
ఇక మిగతా ఏ పాత్రలో పట్టినా చిల్లులు పడిపోతాయి, అంత పవర్ఫుల్. ఎందుకు చెప్పారు ఈ ఉపమానం? అట్లాగే బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానం కూడా యోగ్యుడైన వాని హృదయంలోనే నిలుస్తుంది, అయోగ్యునికి ఇది నిలవదు. అది అందుకోసం అట్టి యోగ్యత మనం సంపాదించుకోవాలి. అందుకే గురువులు అనేవాళ్ళు నిరపేక్షం మునిం శాంతం నిర్వైరం సమదర్శనం అనువ్రజామ్యహం నిత్యం పూజయే త్వంఘ్రిరేణుభి. అది వాంఛలు లేని శాంతస్వరూపుడు, వైరము లేని సమదర్శనుడు, మునీశ్వరుడగు మహాత్ముని అనుసరించి నేనున్నాను, ఆ మహనీయుని పాదధూళి చేత ఈ జగత్తు పవిత్రమవుతుంది నారదా అని సంస్కృత భాగవతంలో ఉంటుంది. భగవంతుడు అంటున్నాడు, నేను ఎవరి వెంట ఉంటానంటే ఎవరైతే అపేక్షించరో, ఆశలు లేరో, శాంతస్వరూపులో, వైరం లేనివారో, ఎవరి పట్ల వైరం లేనివారో, ఎప్పుడు నన్ను అనుసరిస్తూ ఉంటారో వాళ్ళను మాత్రము ఆశ్రయించి నేనుంటాను అంటాడు. భగవంతుడు వారి వెంట తగులుతాడట. మరో చోట ఉంటుంది, గోవు వెంట తగులు కోడె భంగి, గోవు వెంట తగులు కోడె భంగి. అది గోవు వెంట కోడె ఎట్లయితే తగులుతుంటుందో మహాత్ముల వెంట భగవంతుడు తగిలి ఉంటాడు. మీరు చూడండి, రామాయణంలో ఒక దృశ్యాన్ని మీరు బాగా గమనించండి. రాముడు ముందు నడుస్తాడు, లక్ష్మణుడు వెనక నడుస్తాడు, మధ్యలో సీత ఉంటుంది. లక్ష్మణుడికి ఒకటే ఆరాటం, ఎప్పుడు రాముణ్ణి చూడాలనే ఆరాటం ఉంటుంది. కానీ మధ్యలో మాయ చూడనివ్వదు కదా, మధ్యలో మాయ చూడనివ్వదు. లక్ష్మణుడంటే లక్ష్యతేతి మనః ఇది లక్ష్మణ, లక్ష్యము గల మనస్సు. ఎందుకంటే ఊర్ములను నిద్రపుచ్చాడు, ఊర్ములను. ఆయన భార్య పేరు ఏం పేరు? ఊర్మిళ. ఊర్ములు, షడూర్ములు ఉన్నాయి మనకు షడ్ ఊర్ములు ఉన్నాయి. అంటే షడ్భావ వికారాలు. ఈ షడ్భావ వికారాలను మనం జయించగలగాలి. ఇంకోటి, షడ్భావ వికారాలు దేహానికి ఉన్నాయి. షట్ ఊర్ములంటే ఆకలి దప్పులు, సుఖదుఖాలు, జయాప జయాలు, ఇవి ద్వంద్వములు. ఈ ద్వంద్వములను ఎవడైతే జయించగలుగుతాడు, ద్వంద్వాతీతం గగన సదృశం చెప్పారు కదా, ఈ ద్వంద్వములను. ఈ ద్వంద్వములు ఎంతవరకు ఉంటాయి? ఇవి ఉన్నంత వరకు ఉంటాయి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉన్నంత వరకు దేహం ఉంటుంది, ఇది ఉన్నంత వరకు ఆకలి దప్పులు ఉంటాయి, ఇవి ఉన్నంత వరకు సుఖదుఖాలు ఉంటాయి, జయాపజయాలు ఉంటాయి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎక్కడైతే పుట్టాయో అక్కడ లయించిన స్థితి ఏదైతే ఉందో దాన్నే పరమాత్మ దర్శనం అంట. ఆ దర్శనం చేయడానికి మాయ సహకరించాలి కదా, ఆ దర్శనం చేయడానికి మాయ కూడా సహకరించాలి. మాయ సహకరిస్తేనే పరమాత్మ దర్శనం. మాయ సహకరించకపోతే దర్శనం కాదు కదా అది. అందుకే రామాయణంలో కొన్ని ఘట్టాలు కానీ, భారతంలో కొన్ని ఘట్టాలు కానీ, అవి వేదాంతపరంగా చెప్పుకుంటే మనకు సరి అయిన జ్ఞానోదయం కలుగుతుందండి. అందుకే గురువు అంటే స్వయం తీర్ణాహ అన్యాన్ తారయంతః, తాను తరించి ఇతరులను తరింపజేసేవాడు గురువు. అంటే నావ లాంటి వాడు. లోకంలో నావ, రప్ప, రాయి మూడు ఉంటాయండి. నావ, రప్ప, రాయి. మీరు రాయిని పట్టుకున్నారనుకో, రాయి మునుగుతుంది, మీరు మునుగుతారు. రప్ప అంటే ఆకు, అది ఎవరి బరువు తేల్చదు, తనకు తాను మాత్రం తేలుతుంది. నావ తాను తేలుతుంది, తనలో కూర్చున్న వాణ్ణి ఆవలి దరికి చేరుస్తుంది. అది మహాత్ముల యొక్క స్థాయి. మహాత్ముడు నావలా ఉంటాడు, జ్ఞాని తామరాకులా ఉంటాడు. అదైందా? ఎవరిని తరించకపోయినా తాను మాత్రం తేల్తాడు కదా, చెబుతుంది కదా, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాధయేతు. తనను తాను ఉద్ధరించుకున్నా సరిపోతుంది. లోకాన్ని ఉద్ధరింపజేస్తే ఇంకా అతడు గురువే. లోకాన్ని ఉద్ధరింపజేసేవాడు గురువు, తనను తాను ఉద్ధరించుకునేవాడు జ్ఞాని. అది అందువల్ల రాయిని ఆశ్రయించితే రాయి మునుగుతుంది, నువ్వు మునుగుతావు. నావను ఆశ్రయించితే ఆవలి ఒడ్డు చేరుతావు. సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః
గీతానావం సమాసాధ్య పారం యాతి సుఖేన సహ సంసార సాగరం ఘోరం తర్తుం ఇచ్చతి యో నరః. అది ఏ నరుడైతే ఈ సంసార సాగరాన్ని దాటగోరుతున్నాడో, చూడండి, యో నరః, ఏ నరుడైతే ఈ జనన మరణ రూప సంసార సాగరాన్ని దాటగోరుచున్నాడో అతడు భగవద్గీత అనే జ్ఞానరూప నావను ఆశ్రయించితే సుఖేన సహా సునాయాసముగా ఆవలి తీరం చేరుతాడు. మనం ఈవలి తీరంలో ఉన్నాం అంటే అవిద్య అనబడే తీరములో, అజ్ఞానం అనబడే తీరములో, మాయ అనబడే తీరంలో ఉన్నాం. మనం ఆవలి తీరం చేరాలి. అర్థమైంది? ఆవలి తీరం చేర్చేవాడు గురుడు. అది అందువల్ల ఈ విధంగా భాగవతంలో ఉపనిషత్ భాష్యం కూడా మనకు చోటు చేసుకొని ఉంది కదా. ఉపనిషత్తులను ఆశ్రయించక ఎవరే కానీ భాగవతాన్ని చెబితే అది గుడిగుడిగా ఉంటుంది. అర్థమైందా? ఉపనిషత్తును ఆశ్రయించక ఎవరు వేదాంతం చెప్పినా అది కేవలం ఏదో సామాన్య జ్ఞానంగా ఉంటుంది. ఉపనిషత్ భాష్యాన్ని అందులో జోడించి కనుక చెప్పగలిగితే అది ఈ బంగారానికి ఏమంటారు? బంగారం మెరుగు రావాలంటే ఏం చేస్తారండి? దాంట్లో కొంచెం కలుపుతారు కదా. బంగారానికి కొంచెం తోడు కావాలి. అది వట్టి బంగారమే, శుద్ధ బంగారం చేయించుకొని పెట్టుకుంటే అది మెరవదు. మెరుస్తుందా? పిండి పిండి కనపడుతుంది. ఆ బంగారానికి కొంచెం వాడు పెడతాడు, అది మెరుస్తుంది. అది అట్లాగే బోధరూప జ్ఞానం కూడా మనలో ప్రకాశించాలంటే ఈ ఉపనిషత్ భాష్యాన్ని కూడా జోడించి మహాత్ములు ఆ విధంగా మనకు తెలిపారు. అర్థమైందా? అందువల్ల లోకంలో ప్రతి ఒక్క మానవుడు తెలియదగినది, పొందదగినది భగవత్స్వరూపం. అట్టి భగవత్స్వరూపాన్ని పొందక విచ్చలవిడిగా తిరిగి వినోదాలకు మాత్రమే ఆశ్రయించే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మలెయ్యవి చేయజాలరీ కలియుగమందు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు దానిని చెప్పు మునీంద్ర. అలసులు, మందబుద్ధులు. అది ఇది ఈ పద్యం రేపు తీసుకొని కలిపురుషుడు ఏ విధంగా తాండవిస్తున్నాడో మీకు వివరిస్తాను. ఎందుకంటే కలిపురుషుడు నీకు మొన్న చెప్పాను, కలిపురుషుడు ప్రతి ఇంట్లో ఉన్నాడు టీవీ రూపంలో. కర్ణపిశాచం ప్రతి వ్యక్తిలో ఉన్నాడు, ప్రతి వ్యక్తి జేబులో ఉన్నాడు సెల్ ఫోన్ రూపంలో. ఈ కర్ణపిశాచానికి వశమై కలిపురుషుడు చెప్పినట్టుగా మనం ఉన్నామంటే మనం ఏ మార్గంలో పోతున్నామో, మరి మన తర్వాతి తరం ఏ మార్గంలో పోతుందో కాస్త మరి తల్లులు, ప్రతి తల్లి విచారించాల, ప్రతి తండ్రి విచారించాల. ఎందుకంటే ఇంత గొప్ప మహానగరంలో మనం ఒక కుటుంబంగా ఇంత కలిసి ఉండి ఎవరో ఒక మహానుభావుణ్ణి ఆహ్వానించి ఈ విధంగా శ్రవణం చేస్తున్నారంటే మీ ఏకాగ్రతకు ధన్యవాదాలు. అర్థమైందా? అందువల్ల ప్రతి విషయాన్ని అంతరార్థంగా తెలుసుకోగలిగితేనే మనకు సరి అయిన ఆత్మజ్ఞానం కలుగుతుంది. తద్వారా ఆ మోక్ష ప్రాప్తిని పొందగలం. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీరమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఎవ్వడు సృజించు ప్రాణులనెవ్వడు రక్షించు దృంచునెవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వెనుచు ఏలారతుడై. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయ్య, మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయ్య. ఆడించుతున్నాడు బొమ్మలాట నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా, నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయ్య, ఆడించుతున్నాడు బొమ్మలాట
పేదల గంజి నీళ్ళ ముందగా దేవుని కోవెలలో దివ్యగా పేదల గంజి నీళ్ళ ముందగా పాలకు గడవగా మధుకు పాత్రగా పాలకు గడవగా మధుకు పాత్రగా రూపం ఏదైనా మధుకటేరా సొమ్ములు ఎన్నైనా పట్టుకటేరా మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్య ఆడించుతున్నాడు బొమ్మలాట నిజం తెలుసుకు వెలగాలి మనిషిలాగా నిజం తెలుసుకు వెలగాలి మనిషిలాగా రాజులు పేదలనే పేదమేలా జగాన నరులంతా ఒక్కటేరా రాజులు పేదలనే పేదమేలా జగాన నరులంతా ఒక్కటేరా ఎందుకు దోషాలు దేనికి ద్వేషాలు ఎందుకు దోషాలు దేనికి ద్వేషాలు అంతా ఒకటైతే మంచిదిగా దేవుని నమ్ముకొని సాగిపోరా మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్య ఆడించుకున్నాడు బొమ్మలాట నిజం తెలుసుకు వెలగాలి మనిషిలాగా నిజం తెలుసుకు వెలగాలి మనిషిలాగా నీటి బుడగేరా జీవితము జగతిని కాదేది శాశ్వతము నీటి బుడగేరా జీవితము జగతిని కాదేది శాశ్వతము దీనుల సేవించి జ్ఞానిగా జీవించి దీనుల సేవించి జ్ఞానిగా జీవించి మనిషే దేవుడుగా మారాలిరా చివరకు మిగిలేది మంచుకటిరా మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్య ఆడించుకున్నాడు బొమ్మలాట నిజం తెలుసుకు వెలగా